శివమయమైన సభా సదస్సుకు సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ శ్రీ రుద్ర నమక మంత్రాల్లో 3వ అనువాకాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. 2వ అనువాకంలో జగతాంపతయే, జగత్పతి జగదీశ్వరుడు అయిన పరమేశ్వరుడు ఈ జగత్తులో ఒక్కొక్క దానియందు ఏ విధంగా తన పతిత్వాన్ని చూపిస్తూ ఉన్నాడనే దాన్ని పరిశీలించగా 3వ అనువాకంలో ఘోర రూపములైన చోర రూపాలలో పరమేశ్వరుడు పతిగా ఉన్నటువంటి వాడని స్థాయూనాం పతయే నమః, స్థేనానాం పతయే నమః, తస్కరాణాం పతయే నమః, కులుంచానాం పతయే నమః, ఇలాగ ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చాం. ముష్ణతాం పతయే నమః, వీళ్ళందరూ దొంగలలో ఉన్న రకాలు అని వివరించి మొత్తంగా స్వామి అంటే పెద్ద దొంగ అని తేల్చాను నిన్న కూర్చొని. దొంగల నాయకుడు ఆయన అని. ఇక్కడ పతయే అనే శబ్దంలో నాయకుడు, చోరులకు కూడా ఆ దొంగే రాజు కనుకనే ఆ రాజు వేసిన శిక్షని చోరుడు అంగీకరించవలసిందే. ఆ కారణం చేత ఈ జగత్తులో అందరికీ ప్రభు అయినట్లు దొంగలకు కూడా ఆయన ప్రభు. అది మనం తెలుసుకుంటే ఈ దొంగలనే వాళ్ళని నిగ్రహించగలడు. ఎలా నిగ్రహిస్తాడు? సర్వబుద్ధి శాసకుడు పరమేశ్వరుడు, సర్వబుద్ధుల్ని శాసించేటటువంటి వాడు గనక. ఇప్పుడు మనం లోకంలో నానా యాతనలు పడుతూ ఉంటాం కడుపు నింపుకోవడానికి. వాడిని వెళ్ళి పొగడాలి, వీడిని వెళ్ళి పొగడాలి. కాబట్టి ఉదయం ఈశ్వరుడు ఆరాధన చేసుకోరా అంటే నాకు టైం లేదండి, పలానా వాడు అపాయింట్మెంట్ ఇచ్చాడు, ఆయన దగ్గరికి వెళ్ళి కొంచెం స్తోత్రం చేయాలని. ఆ అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసుకుని ఇక్కడే కూర్చుని అది భగవంతుడికి స్తోత్రం చేస్తే వాడు మన ఇంటికి వచ్చి తలుపు తట్టి ఇవ్వాల్సింది ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే సర్వబుద్ధి శాసకుడు ఆ పరమేశ్వరుడు. అందుకే సృష్టిలో ఈశ్వరారాధన కోసం ఏ పనినైనా వాయిదా వేయచ్చు, కానీ మిగిలిన పనుల కోసం ఈశ్వరారాధన మాత్రం వాయిదా వేయరాదు. ఇది విషయం. సర్వబుద్ధి శాసకుడైన ఆ పరమేశ్వరుడు నీ మీదకి కత్తి ఎత్తేవాడిని కూడా ఆ కత్తి కింద పెట్టి కాళ్ళ మీద పడి దండం పెట్టేటట్లు చేయగలడు. వాడు బుద్ధిలో కూడా ఆయన ఉన్నాడు గనక. ఆ కారణం చేతనే ఇక్కడ దొంగల నాయకుడైన రుద్రుడికి కూడా నమస్కరిస్తున్నామంటే సృష్టిలో మనం చూస్తున్న ఘోరమును అఘోరమును శాసించేవాడు మాత్రం ఒక్కడే, శివుడే. అందుకే ఘోరమును మనల్ని బాధించకుండాను అఘోరమును మనకు ఆనందం కలిగించేటట్లుగాను మార్చగలిగే శక్తి ఆయనకే ఉన్నది. అంతెందుకండి, మనం ఒక ఇంటికి వెళ్ళినప్పుడు కుక్క మీద వచ్చి పడింది అనుకోండి, భయపడతాం. మనం భయపడితే వెనకాల నుంచి ఏ టామీలారా అన్న పిలుపు వింటే ముందు ధైర్యం మనకి. ఎందుకంటే ఆ కుక్కకి ప్రతి ఒక్కడు లోపల నుంచి వస్తున్నాడు. ఎప్పుడో అమ్మయ్య గేట్ దగ్గర నిలబడచ్చు మనం, లేకపోతే పారిపోవడమే. ఆయన వచ్చి పట్టుకుని లాగి కడతాడు. ఆ కుక్క ఆయన మాట విని కట్టుబడింది. అదే పట్టుకోవడానికి మనం ప్రయత్నిస్తే వస్తుందా? అదేవిధంగా మనం అయితే దాన్ని ఎందుకు పెట్టుకున్నాడు? దాన్ని ఈ రక్షణ కోసం అక్కడ పెట్టబడినది. అలాగే ఈ వ్యవస్థలో కూడా ప్రతి దానిని ఆయన శాసించగలడు. అందుకు ఆయన కానీ పక్కనుంటే ఘోరం కూడా అఘోరమైపోతుంది. కాటు వేస్తుందేమోను భయపడి పారిపోయే పాము ఆయన మెడలో ఉండగా చూస్తే నమస్కారం పెడుతున్నాం, ధైర్యంగా ఆయన దగ్గర కూర్చుంటున్నాం. అందుకు ఘోరము అఘోరము కూడా ఈశ్వరునివే అని తెలియగలిగేవాడు, దేనికి భయపడడు. అది ఆ అభయం కల్పించడానికే రుద్రం మనకి పాఠం నేర్పుతున్నది ఇక్కడ. అలాంటి ఆ పరమేశ్వరుడు నిజంగా దొంగగా అనుగ్రహించమని మనం ప్రార్థించాలి. ఏ స్థాయిలోనైనా. ఇప్పుడు నేను మీకు వివరించిన స్థాయి అంతా లౌకిక ప్రయోజనాలను నెరవేర్చే స్థాయి. ఈ స్థాయిలో కూడా ఈశ్వరుణ్ణే ఉపాసించాలి. ఆధ్యాత్మికంగా మనం ఆలోచించగలిగితే అసలు పెద్ద దొంగ అని తెలుసుకుంటే దొంగ ఏం చేస్తాడు? వీలైనంత దోచుకుంటాడు. ఇంకా ఏవైనా దాచేవా అని అడిగి మరీ దోచుకుంటాడు. అవునా లేదా? అన్నీ దోచుకుని తనని మాత్రం ఎవడైతే మిగులుస్తాడో వాడే గొప్ప దొంగ అండి. ఇంకా ఏదైనా మిగిల్చాడంటే వాడు పెద్ద దొంగ కాదు. అందుకు దొంగ అంటే ఏమిటో నిన్న నిర్వచనం చెప్తూ, నీది కానిది నీ దగ్గర ఉంటే ఆయన తీసేస్తాడన్నాం. నీది కానిదంటే ఆత్మేతరము. ఆత్మేతరమైనటువంటి ఏ అజ్ఞానమంతా పేరుకుపోయి మన చుట్టూ బరువు లేపి అసలు మనమేమిటో మర్చిపోయే స్థితికి వచ్చేసిందో, అదేవిధంగా ఈ ఆత్మేతరములైన అజ్ఞానములన్నీ తొలగించి కేవలము అతడిని మాత్రమే మిగిల్చినప్పుడు అప్పుడు అతడికి తెలుస్తుంది రెండు లేదని, మిగిలింది నువ్వు ఒక్కడవే అని. ఇదే దొంగలందరినీ ఏలే దొర ఇతడు పెద్ద దొంగ, ఏమి మిగులకుండా దోచి ఇతడే మిగులు దొంగ. అది విశేషం. ఏమీ మిగలకుండా ఆయన ఒక్కడే మిగులుతాడు. ప్రళయకాలంలో కూడా అదే చేస్తున్నాడు, మొత్తం తీసేస్తాడట. ఆయన ఒక్కడు మాత్రం ఉంటాడు, శాశ్వతుడైనటువంటి వాడు. అందుకు అటువంటి దొంగ ఆ శాశ్వతత్వాన్ని ఇవ్వగలిగేవాడు ఆయన ఒక్కడే గనుక ఆ హరిని, హరుణ్ణి, ఆ చోరుణ్ణి, మహాచోరుణ్ణి మనం ఆశ్రయించుతూ ఉన్నాం.
అటు తర్వాత ఆ ఘోర రూపములతో శిక్షించేటప్పుడు ఆయుధములు ప్రయోగించే వాళ్ళని వర్ణిస్తూ ఇషుమద్భ్యో ధన్వావిభ్యశ్చవో నమః ఆతన్వానేభ్య ప్రతిదధానేభ్యశ్చవో నమః నమ ఆయచ్చద్భ్యో విసృజిభ్యశ్చవో నమః నమోస్యద్భ్యో విద్యద్భ్యశ్చవో నమః. ఈ మంత్రములు ఏం చెప్తున్నాయంటే మనకి పరమేశ్వరుడు ఆయుధాలు ప్రయోగించుతున్న తీరుని చెప్తాయి. మనం ఈ మంత్రాన్ని భావన చేస్తూ ఉంటే ఈశ్వరుని యొక్క ఒక స్వరూపం వస్తుంది. అది త్రిపురాసురాది రాక్షసుల మీద స్వామి ధనస్సు ఎక్కుపెట్టినప్పుడు ఎలా ఎక్కుపెడుతున్నాడు అనే సొగసుగా మనం దర్శించవచ్చు. ఇషుమద్భ్యో ధన్వావిభ్యశ్చవో నమః. ఇషువులు అంటే బాణములు, అవి పట్టుకున్నాడు, ధనస్సు పట్టుకున్నాడు. ఆ రెట్టి పట్టుకున్న తర్వాత ఏం చేశాడు? ఆతాన్వానేభ్య ప్రతిదధానేభ్య అంటే ఆతన్వానేభ్య అంటే ధనస్సుని అమర్చుతున్నటువంటి వాడు. ఆ ధనస్సుకి అల్లెత్రాటని బిగిస్తున్నట్ట. ఆయన దేన్ని బిగిస్తున్నాడు మనం ఆలోచిస్తే? ఆ వాసుకి అనేటటువంటి నారిని మేరు పర్వతానికి బిగిస్తున్నటువంటి వాడు. తర్వాత ప్రతిదధానేభ్యశ్చ ఆ ధనుస్సుకి నారిని బిగించిన తర్వాత బిగించేది బాణం, బాణాన్ని సంధిస్తున్నటువంటి వారు. అటుపై ఏం చేస్తున్నాడు? ఆయచ్చద్భ్య అంటే అల్లెత్రాటిని లాగువాడు, ఆ రూపంలో ఉన్నటువంటి వారు. విసృజద్భ్య అలా లాగి బాణాన్ని విడిచిపెట్టేటటువంటి వారు. ఆ విడిచిపెట్టినటువంటి బాణం ఏదో ప్రయోగించాడండి, పాప ఆయన ప్రయత్నం ఆయన చేశాడండి, కానీ అది వెళ్ళాల్సిన చోటుకు వెళ్ళలేదండి అని ఉండదు ఈశ్వరుడి విషయంలో. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళుతుంది లక్ష్యాన్ని. అందుకే నమోస్యద్భ్యో లక్ష్యమును ఉద్దేశించి వెళ్ళినటువంటి బాణం అలా పయనింపజేసేటటువంటి వాడు. విద్యద్భ్యశ్చ అలా వెళ్ళినటువంటి బాణాన్ని ఆ లక్ష్యములో గుచ్చుకొని తన పని తాను చేసేటట్లు చేయించేవాడు. ఈ మొత్తం ఈ ఆర్డర్ చూడండి ఇక్కడ ఎంత చక్కగా. అల్లెత్రాటిని బిగించడం, ధనస్సుని బాణాన్ని సంధించడం, చెవి వరకు లాగడం, విడిచిపెట్టడం, అది లక్ష్యానికి వెళ్ళడం, గుచ్చుకోవడం. ఈ క్రమాలంకారం అంటారు దీన్ని. ఆ క్రమంగా జరిగిన పని ఇది. మామూలుగా ప్రయోగించినటువంటి ఒక మహాయోద్ధని వర్ణించడం మాత్రమే కాదు, ఒక కార్యానికి ఉన్న అవస్థలన్నీ ఇలా ఉంటాయి. ఒక పని నెరవేరింది అంటే వాడు గురి తప్పడండి అంటాం. మామూలుగా లోకంలో కూడా మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక పని సాధించాడంటే వాడు అనుకున్న సాధిస్తాడండి, వాడు గురి తప్పడు అన్నాం. గురి తప్పక ముందు అవస్థలు ఎన్నుంటాయి. దాన్ని ఏర్పాటు చేయడం, దానికి తగ్గట్టువన్నీ సమకూర్చుకోవడం, శక్తి ఎన్ని రకాలుగా పనిచేయాలో చూడండి. దాన్ని ముందు వంచగలిగే శక్తి ఉండాలి, సంధించగలగాలి, దాని మీద ఆ బాణాన్ని పెట్టి లాగే శక్తి ఉండాలి, లాగిన దాన్ని లక్ష్యంపై దృష్టి ఉంచాలి. ఇన్ని ఏకకాలంలో పనిచేస్తే కార్యసిద్ధి అనేది జరుగుతుంది. అలాగే ప్రతి కార్యానికి కూడా సంకల్పం నుంచి ఫలము వరకు కూడా సమర్థత అనేది పనిచేస్తూ ఉండాలి. కొందరికి పాపం సంకల్ప స్థాయిలోనే సమర్థత ఆగిపోతూ ఉంటుంది. అది చేయించండి, ఇది చేయించండి, ఇది ఎన్ని చెప్తాడో అలా వదిలేస్తే. కొందరు సంకల్ప స్థాయిలో ఆగిపోతుంది, కొందరికి ప్రారంభ స్థాయిలో ఆగిపోతుంది, కొందరికి క్రియాస్థానంలో ఆగిపోతుంది, కొందరికి ఫలస్థానంలో ఆగిపోతుంది. కానీ పరమేశ్వరుడు అలా కాదు. సంకల్ప స్థాయి మొదలు ఫలస్థాయి వరకు సర్వ సమర్థతే ఈశ్వరత్వం అంటే. అది ఇక్కడ చెప్పబడుతున్నది. ఆ సంకల్పాన్నే ఆయన ఇచ్ఛాజ్ఞాన క్రియాత్మకంగా వ్యక్తం చేసి జగద్రూపంగా ఫలవంతం చేసి అనుకున్న లక్ష్యాన్ని సాధించగలడు. లక్ష్య శుద్ధి, లక్ష్య సిద్ధి అని ప్రతి కార్యానికి ఉండేటువంటి విషయం. లక్ష్య శుద్ధి అంటే క్లారిటీ అనేటువంటిది. దేన్ని సాధించాలి అనే క్లారిటీ ఉండాలి. కొందరు పాపం అలా వెళ్ళిపోతూ ఉంటుంది, గుడ్డెద్దు చేలో పడ్డట్టు. ఏ పని చేసినా అంతే, ఎందుకు చేస్తున్నాం, దీని ప్రయోజనం ఏమిటి అనే శుద్ధి, క్లారిటీ ఉండాలి. క్లారిటీ ఆఫ్ విజన్. అటు తర్వాత దాన్ని సాధించగలగడం, అచీవ్మెంట్. అందుకే లక్ష్యశుద్ధి, లక్ష్యసిద్ధి. ఈ లక్ష్యశుద్ధి, లక్ష్యసిద్ధికి అనుగుణంగా ఇవన్నీ సజ్జీకృతం కావాలి. ఇది ఒక కార్యం యొక్క పూర్ణ స్వరూపం ఈ మంత్రముల్లో వివరించబడింది. అందుకే రుద్రంలో ఈ మంత్ర ప్రయోగం చేసినప్పుడు కార్యసిద్ధిని సంపూర్ణ చేయగలిగేటువంటి శక్తి దీనిలో ఉన్నది. అదేవిధంగా కొందరు యోగపరమైన వ్యాఖ్యానాన్ని కూడా దీనికి అందజేశారు. మనం ముందే చెప్పుకున్నాం, రుద్రానికి రకరకాల వ్యాఖ్యానాలు చెప్పాలంటే 1 సంవత్సరం కనీసం కావాలి. ఏవి కల్పితాలు కావు, అన్నున్నాయి ఇందులో. అది మన యొక్క బుద్ధి వైదగ్ధ్యం అనుకోవద్దు, మన బుద్ధి చమత్కారం అనుకోవద్దు. వేదం చేసిన చమత్కారం. వేదం ఒక మంత్రంలో అలా దట్టించుతుంది, అన్నింటినీ దట్టించుతుంది. నువ్వు ఏ స్థాయిలోకి వెళ్ళినా ఆ మంత్రమే. ఇహానికి కావాల్సిన అన్నం కావాలండి, ఇదే మంత్రం. కాదండి యోగంకి ఇంకేదైనా చెప్పండి, అయితే ఇదే. కాదండి ముక్తికి ఏదైనా చెప్పండి, అయితే ఇదే అంటాడు. దేనికైనా ఇదే. అందుకు ఇన్ని అర్థాలు దీంట్లోంచి రావడానికి కారణం. యోగానికి కూడా మనం
ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని అనుసంధానించి మేరువు అనేటటువంటి ఏ వెన్నుదండ ఉన్నదో దానిని ఈ ప్రణవ సాధనతో సంధించడం, దాన్ని పరమాత్మయందు లక్ష్యాన్ని సమకూర్చడం, ఈ క్రియ అంతా ఇందులో చెప్పబడినట్లుగా యోగపరమైన వ్యాఖ్యానం ఇచ్చిన వారు ఉన్నారు. అసలు త్రిపురాసుర సంహారం, రుద్రుని యొక్క ధనస్సు, ఇవన్నీ వీటికే సంకేతం. అందుకే మేరు ధనువు, మేరువు అంటే ఏదో కాదు, మన వెన్నుదండమే మేరువు. ప్రణవ ధనువు అన్నారు, ప్రణవమే ధనుస్సు అన్నారు. ప్రణవం అంటే ఆ మేరువును అనుసంధానించి ఓంకారనాదానుసంధానం చేసినప్పుడు అది ప్రణవధనువు అయింది. అదే అందుకే ప్రణవమే పరమేశ్వరునికి ధనువు అని వివరించారు. ఇలాగ వేదం చెప్పిన మాటలతోనే ఈ మంత్రాలకు మనం అనేకములైన అర్థములు చెప్పినప్పుడు యోగాదుల్ని సిద్ధింపజేసేటువంటి వాడు, సర్వకార్యములను వివిధ స్థాయిలలో సిద్ధింపజేసేవాడు పరమేశ్వరుడు. అంటే సంకల్పానికి కావలసిన సమర్థత, జ్ఞానానికి కావలసిన సమర్థత, క్రియకి కావలసిన సమర్థత, ఫలానికి కావలసిన సమర్థత అన్నీ చేయగలిగేవాడు ఆ పరమేశ్వరుడే. ప్రతి స్థాయిలో కూడా ఈశత్వం ఉండాలి. ఈశత్వం అంటే సమర్థత. ఆ సమర్థత ఆయన నుంచే రావాలి. అందుకే ఈశ్వరుడు అని. ఇది ఏ చిన్నపాటి కార్యానికైనా ఉండవలసిందే. ప్రతి చిన్న పనికి కూడా ఇన్ని సహకరించాలి. ఇన్ని సమకూర్చేటటువంటి ఈశ్వర చైతన్యాన్ని ఇంత అందంగా వర్ణించి మనకు చూపించారు. అటు తర్వాత మనలో ప్రసరించే చైతన్యం ఎలా ఉంటుందని ఆసీనేభ్య శయానేభ్యశ్చవో నమః, స్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చవో నమః, తిష్టద్భ్యో ధావద్భ్యశ్చవో నమః. ఇవి పడుకున్న వాళ్ళు, కూర్చున్న వాళ్ళు, నిద్రపోతున్న వాళ్ళు, వీళ్ళందరూ రుద్రస్వరూపులే. అయితే మనకి ఇప్పుడు కూర్చొని వింటున్న వాళ్ళే కనిపిస్తే బాగుంటుంది, స్వపద్భ్యో కనిపించకుండా. సరే, అన్ని చోట్ల ఉంటాయి. అన్ని రూపముల్లో ఉన్న రుద్రుడికి నమస్కారము అని చెప్తున్నాడు ఇక్కడ. అయితే ఈ మూమెంట్స్ కేవలం బయట ఉన్న వాళ్ళల్లోనే కాక ఈ అంటున్న వాడిలోనూ ఉన్నాయి. ఈ అవస్థలన్నీ కూడా నిద్రపోయే అవస్థ, జాగ్రత్త పొందే అవస్థ, కూర్చున్న అవస్థ, నడిచే అవస్థ, ఇన్ని అవస్థలుగా ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి చైతన్య విశేషం చేత ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ సమర్థత కూడా ఈశత్వమే. అందుకే పరమేశ్వరుడు పరమమైన సమర్థ స్వరూపుడు ఇన్ని రూపములుగా మనలో తన సమర్థతని చూపిస్తున్నాడు. ప్రతిదానికి సమర్థత ఉండాలి. బుద్ధికి సమర్థత ఉండాలి, ఇంద్రియాలకు సమర్థత ఉండాలి. ఆ ఇంద్రియాల్లో వేళ్లకి, కీళ్ళకి, నరాలకి, ఆపాద మస్తకం సమర్థత ఉండాలి. ఇందులో దేని సమర్థత లోపించినా ప్రమాదమే. అందుకు ఈ రుద్ర మంత్రానుష్ఠానం వల్ల, రుద్ర అంటే ప్రాణశక్తి స్వరూపుడు అని మొదటి రోజు చెప్పుకున్నాం. ఈ ప్రాణశక్తి శరీరం అంతా ప్రసరించి సరిగ్గా పనిచేయాలంటే ప్రాణావావరుద్రాహ, ప్రాణములే రుద్రుడు. 10 వాయువులు ప్రాణవాయువులు, 11వదైనటువంటి ఆత్మతత్వం, ఇవి కలిపి 11 రుద్రులు. వీరు సహకరిస్తేనే శరీరంలో ఇవన్నీ ప్రసరిస్తున్నాయి. ఆపాదతల మస్తకము చైతన్యం ఉన్నటువంటిది ఈ కారణం చేతనే అని చెప్పుకున్నాం. కనుక ఇన్ని మూమెంట్స్ పరిశీలిస్తే మనకు మించిన డ్యాన్సర్ లేదనుకున్నాం. ఇంత డ్యాన్స్ చేయించేవాడు ఎవడు అంటే సభాభ్య సభాపతిభ్యశ్చవో నమః. పరమేశ్వరుడు యొక్క సర్వక్షేత్రముల స్వరూపాలు, సర్వరూపములు, సర్వ అవతారములు కూడా రుద్రంలో ఉన్నాయి. రుద్రంలో ఉన్న మంత్రముల్లోంచే ఈశ్వర స్వరూపాలన్నీ మనకు గోచరిస్తున్నాయి. అందుకే ఒకరు అన్నారు, ఏమండి నటరాజు శివుడు అంటారే, దానికి వేదముల్లో ఉన్నదా? స్పష్టంగా ఉంది. అది ఇక్కడ ఈ మంత్రముల్లో శివుని యొక్క నటరాజ స్వరూపాన్ని వర్ణించి చూపిస్తున్నాడు. మొత్తం నాట్యంలో కూడా చూపించే భంగిమలన్నీ ఈ మూమెంట్సే, ఈ కదలికల్లోంచే చూపిస్తున్నాడు. అలా పరమేశ్వరుడు విశ్వం అంతా కూడాను నిరంతరం వ్యాపించి కృష్ణవీతాయ ధావతే అనే చైతన్య స్వరూపుడై ఉన్న కారణంగా ప్రతి అణువులో సాగేటువంటి చైతన్య నర్తనమే నటరాజ స్వరూపం. ఇది మనం ఒకప్పుడు విస్తృతంగా వ్యాఖ్యానించుకున్నాం. ఈ నటరాజ తత్వం గురించే పాశ్చాత్యులు ఆకర్షితులై దీనిలోనే మొత్తం కాస్మిక్ ఎనర్జీ అనేటటువంటి స్వరూపం ఆవిష్కరింపబడింది. కేవలం నటరాజతత్వంలోనే పాశ్చాత్యులు చెప్తే వాళ్ళ కాస్మిక్ డ్యాన్స్ ఆఫ్ శివ అని రాయడం మొదలుపెట్టిన తర్వాత పాశ్చాత్యులందరూ కూడా భారతీయతకు సంకేతంగా నటరాజమూర్తిని ఉపయోగించడం మొదలుపెట్టారు. అందుకే మొత్తం ప్రపంచంలో నటరాజ విగ్రహం అనేక చోట్ల మనకు కనిపిస్తుంది. ఆ నటరాజ విగ్రహం సభాభ్య సభాపతిభ్యశ్చవో నమః. ఇది చాలా గొప్ప మాట. పరమేశ్వరుడికి సభాపతి అని పేరు. ఈ సభాపతి అనే పేరు ద్రవిడ దేశంలో చాలామంది పెట్టుకుంటూ ఉంటారు, తమిళనాడులో. కారణం ఏంటంటే చిదంబర క్షేత్రం. తమిళమా ఆంధ్రాయ అనేది తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్ర విభజనతో వచ్చింది, కానీ మన అంతటిది ఒకటే భారతదేశం. చిదంబర క్షేత్ర వాసుడైన పరమేశ్వరుడు సభాపతి అని చెప్పబడుతున్నాడు. ఈ సభలు చిదంబరంలోనూ బోర్డు సభలు చెప్తారు. దేవసభ, కనక సభ, రాజసభ,
చిత్సభ అని ప్రధానంగా 4 సభలు అక్కడ చెప్పబడుతున్నాయి. ఇవి కాక రత్నసభ ఇలాంటి సభలు మిగిలిన క్షేత్రాల్లో ఉన్నాయి. మధురైలో రత్నసభ ఉందిట, అక్కడ మధ్యాహ్నం పూట నాట్యం చేస్తారట పరమేశ్వరుడు. ఇదో విశేషం. ఇలాగ కొన్ని క్షేత్రముల్లో చెప్పబడ్డాయి. అలాగే త్యాగరాజ స్వామి వారు కొలువై తీరినటువంటి అంటే త్యాగేశ్వరుడు అనేటువంటి త్యాగరాజేశ్వర స్వామి ఉన్న పంచరథ క్షేత్రంలో స్వామివారు అక్కడ అజపా తాండవమూర్తిగా అక్కడ నాట్యం చేస్తున్నాడు. ఇలా వివిధ సభల్లో స్వామి నాట్యం చేస్తాడు. ఎవరైనా సరే డ్యాన్స్ అనేది ఎక్కడ పెడతారు? సభలోనే పెడతారు కదండి. సభలో పెట్టినప్పుడు అందరూ చూసి ఆ నాట్యాన్ని ఆనందిస్తూ ఉంటారు. అప్పుడు ఆ సభలో కూర్చున్న వాళ్ళందరూ ఏమవుతున్నారు? ఆ పరమేశ్వరుడితో తన్మయం చెందిపోతున్నారు. అక్కడ ఒక మహాచైతన్యమూర్తి అయిన శివుడు నాట్యం చేస్తుంటే ఆ నాట్యాన్ని చూసి ఆనందించే చైతన్యం ఏమైంది? మళ్ళీ ఆలోచించండి. ఇక్కడ ఆ చైతన్యం కూడా ఈశ్వరుడే. ప్రదర్శింపబడే వస్తువులోనే కాకుండా ఆ ప్రదర్శనని దర్శించేవాడిలోనూ ఆ ఈశ్వరుడే ఉన్నాడు. ఇదే తెలియాలి. ఈ విషయం మనకి ధూర్జటి గారు చాలా చక్కగా ఆవిష్కరిస్తారు. వాగర్థంబులు శ్రోతృవక్తలు జగద్వంద్యుండు అద్వైత విద్యాగోష్ఠిని పరికింప ఈశ్వరుడే కాదా మత్ప్రబంధాది పచ్చాగణ్యార్హుడు వేరొకండు కలడా అని రాస్తారు తన కాళహస్తి మాహాత్మ్య అనే ప్రబంధానికి ప్రారంభంలో. వాగర్థంబులు శ్రోతృవక్తలు, వాక్కు అర్థం, వినేవాడు చెప్పేవాడు, వీళ్ళందరూ రెండుగా కనిపిస్తున్నప్పటికీ కూడా అద్వైత విద్యాగోష్ఠిని పరికింప ఈశ్వరుడే కాదా? ఈ రెండూ కూడా ఆలోచిస్తే ఒక్కడేనయ్యా అని చెప్పారు. అక్కడ ఉన్నవాడు, వాడితో మనం పూర్తి ఆనందం ఎప్పుడు అనుభవించగలం? వాడు ఏది ప్రదర్శిస్తున్నాడో అది పరిపూర్ణంగా మనలో అందినప్పుడే వాడు ఆనందంతో సమానంగా మనం పొందగలం. అప్పుడేమైంది? రెండు ఏకమైపోయాయి. అందుకు సభాపతిభ్యశ్చ వో నమః. సభలలో ఉన్నవాడు సభాపతులుగా ఉన్నటువంటి పరమేశ్వరునికి నమస్కారం. ఇక్కడ మీరు పరిశీలించినప్పుడు మనం ఎన్ని రకాల వ్యవస్థలు ఏర్పరచుకున్నా ఈ వ్యవస్థలన్నిటి మూల వ్యవస్థ ఈశ్వర వ్యవస్థ ఒకటి ఉంది విశ్వంలో. దాని యొక్క ప్రభావం చేతే మానవుల బుద్ధులు పనిచేస్తూ ఉంటాయి. మంచి మేడ కట్టాడు, అద్భుతమైన బిల్డింగ్ కట్టాడు, చూడ్డానికి చాలామంది వెళుతూ ఉంటారు. కానీ ఈ అద్భుతమైన ఇంజనీరింగ్ స్కిల్ అనేటటువంటిది మనిషిలో మనం చూసాం, చాలా గొప్పగా ఉంది అంటున్నాం. అంటే మనుషులం కనుక మనుషుల ఇంజనీరింగ్ స్కిల్ని మెచ్చుకుంటున్నాం. కానీ మనకు చూడడం చేతనైతే ఒక సాలె గూడు చేసే ఇంజనీరింగ్ స్కిల్ చూడండి, ఒక గిజిగాని గూడు దానిలో ఉన్న ఇంజనీరింగ్ స్కిల్ చూడండి. ఆ ఇంజనీరింగ్ స్కిల్ ఎవరికైనా ఉందా ఆలోచించండి. అంటే సృష్టిలో ప్రతిభ మేధ మనసొత్తే అనుకుంటున్నాం, మనల్ని మించి ఒక చిన్న కీటకంలో ఉంది. ఇంకా బయట రాళ్ళు సిమెంటు మనకు అవసరం, అది కేవలం నోటి నుంచి వచ్చే దారంతోనే ఎంత గట్టిదైనా అల్లుతుంది. ఎక్కడెక్కడో ఉన్న చిన్న చిన్న గడ్డి ముక్కల్ని తీసుకొచ్చి ఆ గిజిగాని గూడు అంతుపట్టని విధంగా అల్లి అందులో కూర్చుని అదెంత చేసింది. కనుక స్కిల్ అనేటటువంటిది విశ్వాన్ని పరిశీలించితే అన్ని చోట్ల కనిపిస్తుంది. ఈ స్కిల్స్ని చూస్తే ఇన్ని స్కిల్స్ ఎవరి దగ్గర నుంచి వచ్చాయో వాడెంత స్కిల్ఫుల్ మ్యానో అర్థమవుతుంది. శక్తి, ఆ స్కిల్ నైపుణ్యములన్నిటికీ శక్తిమంతుడైన ఆ పరమేశ్వరుడే హేతువు. అందుకు విశ్వంలో ఉన్న ఈ ఈశ్వర వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ నుంచే మనకు ఏదైనా భావం వస్తుంది. సభలు పెట్టాలి అనే ఆలోచన మనకు ఎందుకు వచ్చింది? ఇవన్నీ మనం చింతన చేయాలి. అంటే ఈశ్వర చైతన్యమే మనలో ఉంది కనుక ఆ వ్యవస్థలో ఉన్న బుద్ధులే మనకు పుడుతూ ఉంటాయి. అలాగే చేస్తూ ఉంటాం. మన స్థాయిలో మనం చిన్నపిల్లలు చూడండి, వంట వండుకుంటున్నామని వంట వండుకుంటుంటారు. అంటే వాళ్ళలో అప్పుడే వంట వండే నేచరు, కలిసి తినే నేచరు ఇవన్నీ వచ్చేసాయి. అది వాడు ఈ విధంగా ప్రదర్శిస్తున్నాడు. తర్వాత అది పెద్దగా బయటపడుతుంది. ఆ విధంగా ఇసుగూళ్ళు కట్టుకోవడం ఇవి ఎవరి స్థాయిలో వాడు చేసుకుంటూ ఉంటాడు. అంటే ఈశ్వర వ్యవస్థని మన నుంచి ప్రదర్శిస్తూ ఉంటాం. ఇది కొంచెం తాత్వికంగాను కొంచెం వైజ్ఞానికంగా ఆలోచిస్తే మనకు అర్థమయ్యేటటువంటి విషయం. అలాగే సభలు ఏర్పరచడం, ఆ సభల్లో ఒక పతి ఉండడం, ఇవి ఆలోచిస్తే సభ అంటే ఏమిటి, సభాపతి అంటే ఏమిటో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. దాని ఒక్కసారి చిదంబర క్షేత్రానికి వెళదాం. ఇక్కడే ఆవిష్కరించబడుతుంది. చిదంబర క్షేత్రం గురించి చెప్తూ మనకి శాస్త్రముల్లో కైవల్య పట్టణాల్లో ఒకటిగా చిదంబరాన్ని చెప్పారు. దానికి వ్యాఘ్రపురం అని, పుండరీకపురం అని పేరు. పుండరీకం అంటే పద్మం. హృత్పుండరీకం విరజం విశుద్ధం అని ఉపనిషత్తే చెప్పింది కదా. హృదయ పుండరీకపురమే చిదంబరం.
దానిలో ఏముందయ్యా అంటే ఏమీ లేదుట. ఏమీ లేదని ఎలా అంటాం? చిత్ ఆకాశం, చిన్మయమైన ఆకాశం ఉన్నది. చిన్మయాకాశానికి మూలమైన సత్పదార్థం అందులో ఉంది. అతడే ఈ చిదాకాశాన్ని వ్యాప్తి చేసినటువంటి వాడైన నటరాజు. అది చిదంబరం. అది ఎక్కడున్నది? హృద్దేశే. ఆయనే చెప్పుకున్నాడు, హృద్దేశే అర్జున తిష్టతి. ఈ చిదంబరం మనకు తెలియాలి అంటే ఆ లోపల దాకా వెళ్ళేటప్పుడు ఎన్నెన్ని బయట ఉన్నాయో స్టడీ చేయమన్నాడు. ఇవన్నీ సభలే. ఆఖరికి హృదయంలో ఉన్న ఆ చితాకాశ ఆవరణ కూడా సభే. దాన్ని చిత్ సభ అని అన్నారు. అది విశేషం. మనం చిదంబర సభకు వెళ్ళినప్పుడు రాజసభ, కనక సభ, దేవసభ, చిత్ సభ మొత్తం ఉన్నాయి. కనక సభ అంటే బంగారు సభ. అటు తర్వాత రాజసభ, రాజులందరూ కూర్చొని చూస్తారు అక్కడ పరమేశ్వరుడి నాట్యాన్ని. వాళ్ళ క్యూ అక్కడ ఉంటుంది. ఎందుకంటే ఆడియన్స్, డిఫరెంట్ ఆడియన్స్ కూర్చోవాలి కదా నాట్యం జరిగినప్పుడు. వాళ్ళలోని ఆ విధంగా ఉంటుంది. చక్కగా అలంకరించబడి కనక సభ ఉన్నది. తర్వాత రాజులందరూ కూర్చునేటువంటి చోటు. అటుపై దేవసభ, దేవతలందరూ దర్శించేది. అటుపై చిత్సభ, చిత్సభ లోపల నటరాజు. ఇవి ఎక్కడున్నాయి పరిశీలించితే భారతీయ క్షేత్ర నిర్మాణాలన్నీ కూడా ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే అని ఈ క్షేత్రమునందు భాషించే ఈశ్వర చైతన్యాన్ని ఆవిష్కరించుకోవడానికి ఏర్పడినటువంటివే క్షేత్ర వ్యవస్థ అంతా కూడా. మొక్కుకుని ఆ మొక్కు ప్రకారం టిక్కెట్ కొనుక్కుని ఆ క్యూలో 10 మందిని తిట్టుకు వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొచ్చేసిన మనకు అర్థం కాదు క్షేత్రం అంటే. క్షేత్రాన్ని అధ్యయనం చేయాలి. అలా అధ్యయనం చేసిన వాళ్ళు చాలా గ్రంథాలు రాశారు. ఇటీవలే పాశ్చాత్యులు రాశారు. అదే ఆశ్చర్యకరమైనటువంటి విశేషం. ఒక ఆయన 1000 పేజీల గ్రంథం రాశాడు చిదంబరం మీద. ఎవరు రచించారా అని చూస్తే ఒక పాశ్చాత్యుడు ఆయన. అలాగే నటరాజ స్తుతిగా కుంచితాంఘ్రిం భజేహం మనకు ప్రాచీన స్తుతి ఉన్నది. ఆ ప్రాచీన స్తుతి కుంచితాంఘ్రి అంటే శివుడు పాదాన్ని ఎత్తి కొంచెం వంచుతాడు ఆ నటరాజస్వామి. ఆ వంచిన పాదం చాలా గొప్పది. అది వామపాదం. అది ఆ పాదం కైవల్యదాయకం. అది అనుగ్రహం అనే కృత్యానికి సంకేతం. పరమేశ్వరుడు ఆ నటరాజమూర్తిగా ఉన్నప్పుడు ఆ డమరుకం సృష్టికి సంకేతమై, ఆ అభయహస్తం స్థితికి సంకేతమై, ఆ అగ్నిహస్తం సంహారానికి సంకేతమై, ఈ భూమికి ఆంచినటువంటి హస్తం తిరోధాన కృత్యానికి సంకేతమై, ఆ పైకి ఎత్తిన పాదం భూమికి ఆంచిన పాదం తిరోధాన సంకేతమై, పైకి ఎత్తిన పాదం దాన్ని చూపే హస్తం ఈ రెండు అనుగ్రహ కృత్యానికి సంకేతమని పంచకృత్యాలు నిర్వహించే పరమేశ్వరుడే నటరాజ స్వరూపమని వ్యాఖ్యానించి చెప్పారు. అందుకే ఒక్క నటరాజమూర్తిని ధ్యానించితే పంచకృత్య నిర్వాహకుడైన పరమేశ్వరుడు పూర్ణంగా అందులో వ్యక్తమవుతున్నాడు. ఆయన ఒక అగ్నిమయమైన ఆవరణ మధ్యలో ఉంటాడు ఆ నటరాజు. దీని అర్థం ఏమిటంటే లింగమునందు ఉండేటువంటి చైతన్యం. మీరు లింగం చూస్తే ఏమీ కదలట్లే, కదలకుండానే కనిపిస్తుంది. కదలకుండా కనిపించే లింగంలో కదులుతూ ఉన్నటువంటి వాడు. అందుకే తన్నైజతి తదైజతి, అది కదలట్లేదు కదులుతోంది అని చెప్పడంలో అంతరార్థం ఉంది. ప్రతి కదలని దానిలోనూ కదిలేవాడు ఒకడున్నాడు, ప్రతి కదిలే దానిలోనూ కదలని వాడు ఒకడున్నాడు. ఇది సృష్టి గురించి మీరు ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. కదులుతున్న చక్రంలో కూడా మధ్యలో కదలకుండా ఒకటి ఉంటుంది. అది కూడా కదిలిపోతే బండి నుంచి దూడు ఎప్పుడో పడిపోయేది. కనుక కదిలే దానిలో కదలకుండా ఒకటి ఉంటుంది, కదలని దానిలో కదిలేది ఒకటి ఉంటుంది. ప్రతి దానిలో కూడా ఆ కదిలేది ఉండడం వల్లనే పరిణామం అనేది కనిపిస్తూ ఉంటుంది, మార్పు అనేది కనిపిస్తూ ఉంటుంది. అందుకే పరమేశ్వరుడు రెండు చైతన్యాలు, స్థాణువు ఆయనే, చైతన్య రూపుడై చలించేది ఆయనే. అందుకే కృష్ణవీతాయ ధావతే సత్వనాంపతే నమః అని చెప్పుకున్న దాని అర్థం. ఆ మూమెంట్ ఏదుందో ఆ చైతన్యాన్నే నటరాజుగా చెప్పారు. ఇక్కడ మనం పరిశీలించినప్పుడు కనక సభ, కనకం అంటే బంగారం అని అర్థం. సువర్ణము అంటే శుద్ధి చేయబడినటువంటి పవిత్రమైనటువంటి బంగారం ఏదుందో అది. మన శరీరమే కనకసభ కావాలి, రాజసభ కావాలి, దేవసభ అయితే అప్పుడు చిత్సభేశుడు కనిపిస్తాడు మనకి. అది విశేషం. అది ఎలా కావాలంటే సువర్ణం తయారు చేయడానికి ఏం చేస్తాం మనం? ముందు దాని పేరు కనకం కాదు, అది దాన్ని తీసుకొచ్చి మనం పుటపాకం చేస్తాం. పుటం పెట్టారంటారు. ఈ పుటం పెట్టి దాన్ని కాల్చగా అది శుద్ధమవుతుంది. శుద్ధమైన తర్వాత దాని నుంచి ప్రకాశం వస్తుంది. దాన్ని కనత్ అంటారు, ప్రకాశం. ఈ ప్రకాశం వచ్చిన తర్వాత దాని పేరు కనకాయన. కనుక కనక సభ అంటే శుద్ధమైనటువంటి దేహమే కనక సభ. దేనితో శుద్ధమైంది? ఈశ్వర భావనతో, ఈశ్వర చింతనతో మనం శుద్ధి చేసుకున్నాం. మహాన్యాసం ఇవన్నీ శరీర శుద్ధ్యర్థం అని అంటాడు. ఎప్పుడు శుభ్రంగా తలస్నానం చేసి వచ్చి కూర్చున్నాక పక్కనున్న పురోహితుడు శరీర శుద్ధ్యర్థం ఆత్మశుద్ధ్యర్థం మహాన్యాసపారాయణ అహంకరిస్తే, ఇప్పుడే స్నానం చేసి వచ్చానండి మళ్ళీ శరీర శుద్ధ్యర్థం అంటారా అని అంటావా? అయ్యా,
అది కేవలం బాహ్యమల్లాన్ని పోగొట్టింది. ఈ త్వగస్థిగతంగా పేరుకుపోయిన పాపాలు ఎన్నున్నాయో అవన్నీ శుద్ధి చేయడం, అది కనక సభ అయింది. కనక సభ అయితే అప్పుడు మనకు అర్థమవుతుంది ఏమిటి అంటే, ఓహో దీని నిండా చైతన్యమే ప్రకాశించుతూ ఉన్నది. ఈ ఇంద్రియాలు జడంగా ఉన్నాయి. నా చెయ్యి కొట్టిందండి అంటావా, నేను కొట్టిందంటావా? నేనే కొట్టానండి. దేంతో? చేత్తో. మరి చేత్తో కొడితే నువ్వు కొట్టేమేమంటావు? నేను అనేటటువంటి చైతన్యం హస్తమనందు వ్యాపించి కొట్టింది అని చెప్తున్నాం. అంటే ఒట్టిగా పాపం చేతికి ఏం తప్పులేదనమాట. అది జడీభూతం. జడీభూతమైన ఇంద్రియంలో ఒకటి ప్రవేశించడం వల్ల ఇంద్రియం చైతన్యవంతమైంది. ఎప్పుడైతే ఇది శుద్ధమైందో అప్పుడు అది కనిపించింది. అంతే కదండి. ఆ క్లారిటీ వల్ల కనబడింది. బురద నీరు అడుగున బంగారం ముక్క వేసినా కనిపించదు. అది కొంచెం క్లియర్ అయిందనుకోండి, అప్పుడు అది గోచరిస్తుంది. అదేవిధంగా ఈ ఇంద్రియాల్లో పేరుకున్న పాపపు మాలిన్యం వల్ల అయాని ఇంద్రియాల్లో ఒకటి ఈశ్వరుడు ఉన్నాడని చెప్పినా అర్థం కాదు. అది సాధన వల్ల శుద్ధి అయ్యాక ఇంద్రియాలను నడిపేవాడు ఒకడు ఉన్నాడు అని తెలుస్తుంది. వాడే ప్రకాశిస్తూ ఉన్నాడు కనుక రాజతే ఇతి రాజా, ఆ చైతన్యమే ఇక్కడుందని తెలిసాక ఈ కనక సభ రాజసభ అయింది. రాజసభ అయిన వెంటనే ఓహో ఒక్కొక్క ఇంద్రియంలో ఈశ్వరుడు ఒక్కొక్క పని చేస్తున్నాడు. అవనా లేదా అండి? నేను అనే చైతన్యం ఒక్కటైనప్పటికీ అది ఎలా పని చేస్తుంది? కంటి యందు వినదు, చెవి యందు చూడదు. కంటి నుండి చూస్తుంది, చెవి నుండి వింటుంది, నోటితో రుచి చూస్తుంది, కంఠంతో పలుకుతుంది. మరి ఒకే చైతన్యం అన్నప్పుడు అటు ఇటు మార్చచ్చుగా, మారదుట. ఆ ఇంద్రియంలోంచి అదే పలుకుతుంది. అలాగే పరమేశ్వరుడు ఒక్కడే అయినప్పటికీ వివిధ దేవతా రూపాల ధరించి ప్రపంచాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ విషయం మనకి వేదం వర్ణించింది ఏంటంటే, దేవతలందరూ పరమాత్మకి ఇంద్రియ స్థానీయులు అని వర్ణించిందండి. ఇది సువర్ణము అంటే శుద్ధి చేయబడినటువంటి పవిత్రమైనటువంటి బంగారం ఏదుందో అది. మన శరీరమే కనకసభ కావాలి, రాజసభ కావాలి, దేవసభ అయితే అప్పుడు చిత్సభేశుడు కనిపిస్తాడు మనకి. అది విశేషం. అది ఎలా కావాలంటే, సువర్ణం తయారు చేయడానికి ఏం చేస్తాం మనం? ముందు దాని పేరు కనకం కాదు, అది దాన్ని తీసుకొచ్చి మనం పుటపాకం చేస్తాం. పుటం పెట్టారంటారు. ఈ పుటం పెట్టి దాన్ని కాల్చగా అది శుద్ధమవుతుంది. శుద్ధమైన తర్వాత దాని నుంచి ప్రకాశం వస్తుంది. దాన్ని కనత్ అంటారు, ప్రకాశం. ఈ ప్రకాశం వచ్చిన తర్వాత దాని పేరు కనక అయింది. కనుక కనక సభ అంటే శుద్ధమైనటువంటి దేహమే కనక సభ. దేనితో శుద్ధమైంది? ఈశ్వర భావనతో, ఈశ్వర చింతనతో మనం శుద్ధి చేసుకున్నాం. మహాన్యాసం ఇవన్నీ శరీర శుద్ధ్యర్థం అని అంటాడు. ఎప్పుడు శుభ్రంగా తలస్నానం చేసి వచ్చి కూర్చున్నాక పక్కనున్న పురోహితుడు శరీర శుద్ధ్యర్థం, ఆత్మశుద్ధ్యర్థం, మహాన్యాసపారాయణ అహంకరిస్తే, ఇప్పుడే స్నానం చేసి వచ్చానండి మళ్ళీ శరీర శుద్ధ్యర్థం అంటారా అని అంటావా? అయ్యా అది కేవలం బాహ్యమల్లాన్ని పోగొట్టింది. ఈ త్వగస్థిగతంగా పేరుకుపోయిన పాపాలు ఎన్నున్నాయో అవన్నీ శుద్ధి చేయడం, అది కనక సభ అయింది. కనక సభ అయితే అప్పుడు మనకు అర్థమవుతుంది ఏమిటి అంటే, ఓహో దీని నిండా చైతన్యమే ప్రకాశించుతూ ఉన్నది. ఈ ఇంద్రియాలు జడంగా ఉన్నాయి. నా చెయ్యి కొట్టిందండి అంటావా, నేను కొట్టిందంటావా? నేనే కొట్టానండి. దేంతో? చేత్తో. మరి చేత్తో కొడితే నువ్వు కొట్టేమేమంటావు? నేను అనేటటువంటి చైతన్యం హస్తమనందు వ్యాపించి కొట్టింది అని చెప్తున్నాం. అంటే ఒట్టిగా పాపం చేతికి ఏం తప్పులేదనమాట. అది జడీభూతం. జడీభూతమైన ఇంద్రియంలో ఒకటి ప్రవేశించడం వల్ల ఇంద్రియం చైతన్యవంతమైంది. ఎప్పుడైతే ఇది శుద్ధమైందో అప్పుడు అది కనిపించింది. అంతే కదండి. ఆ క్లారిటీ వల్ల కనబడింది. బురద నీరు అడుగున బంగారం ముక్క వేసినా కనిపించదు. అది కొంచెం క్లియర్ అయిందనుకోండి, అప్పుడు అది గోచరిస్తుంది. అదేవిధంగా ఈ ఇంద్రియాల్లో పేరుకున్న పాపపు మాలిన్యం వల్ల అయాని ఇంద్రియాల్లో ఒకటి ఈశ్వరుడు ఉన్నాడని చెప్పినా అర్థం కాదు. అది సాధన వల్ల శుద్ధి అయ్యాక ఇంద్రియాలను నడిపేవాడు ఒకడు ఉన్నాడు అని తెలుస్తుంది. వాడే ప్రకాశిస్తూ ఉన్నాడు కనుక రాజతే ఇతి రాజా, ఆ చైతన్యమే ఇక్కడుందని తెలిసాక ఈ కనక సభ రాజసభ అయింది. రాజసభ అయిన వెంటనే ఓహో ఒక్కొక్క ఇంద్రియంలో ఈశ్వరుడు ఒక్కొక్క పని చేస్తున్నాడు. అవనా లేదా అండి? నేను అనే చైతన్యం ఒక్కటైనప్పటికీ అది ఎలా పని చేస్తుంది? కంటి యందు వినదు, చెవి యందు చూడదు. కంటి నుండి చూస్తుంది, చెవి నుండి వింటుంది, నోటితో రుచి చూస్తుంది, కంఠంతో పలుకుతుంది. మరి ఒకే చైతన్యం అన్నప్పుడు అటు ఇటు మార్చచ్చుగా, మారదుట. ఆ ఇంద్రియంలోంచి అదే పలుకుతుంది. అలాగే పరమేశ్వరుడు ఒక్కడే అయినప్పటికీ వివిధ దేవతా రూపాల ధరించి ప్రపంచాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ విషయం మనకి వేదం వర్ణించింది ఏంటంటే, దేవతలందరూ పరమాత్మకి ఇంద్రియ స్థానీయులు అని వర్ణించిందండి. ఇది విశేషం. దేవతలందరూ ఎలా ఇంద్రియ స్థానీయులు? ఇప్పుడు నేను అనే చైతన్యంకి ఇంద్రియాలన్నీ ఉన్నాయి. ఈ ఇంద్రియాల్లోకి నేను నుండి వచ్చే చైతన్యం ప్రసరిస్తోంది గనక
మనం పనిచేస్తున్నాం. ఈ నేననేవాడిని దేని ద్వారా పోల్చుకున్నాం? ఇంద్రియములు బట్టి పోల్చుకున్నాం. వాడు ఉన్నాడండి అని ఎందుకన్నాం? చెయ్యి కాలు ఆడిస్తున్నాడు కనుక, లేకపోతే డౌటే. అంటే వాడిని పోల్చుకోవడానికి ఇంద్రియం పనికొచ్చింది, లోపల వాడున్నాడు, చైతన్యం ఉంది అని పోల్చుకోవడానికి. అలాగే విశ్వం కదులుతోంది అనే దాన్ని బట్టి విశ్వేశ్వరుడిని పోల్చుకుంటున్నాం మనం. ఇది విశేషం. ఈ విశ్వాన్ని కదిల్చడానికి రకరకములైన శక్తులు ఉన్నాయి విశ్వంలో. అగ్ని, వాయు, వరుణ, వాటిలో ఎన్నో రకాలు. వీటన్నిటికీ నియామక శక్తులను ఆయన పెట్టాడు. ఆ నియామక శక్తులే దేవతలు. ఈ నియామక శక్తులు మనకు కనిపించరు. వాళ్ళు కనిపించరు కనుక దేవతలు లేరండి అని అంటాం. దానికి అనేక మార్లు ఉపమానం చెప్పుకున్నాం. ఒక రాజ్యానికి వెళ్ళొచ్చి ఆ రాజ్యానికి రాజే లేడండి అంటట. ఎందుకంటే కనబడలేదు కనుకనే. రాజు నువ్వు ట్రైన్ దిగ్గానే వచ్చి రిసీవ్ చేసుకుంటాడా? వాడు ఉన్నాడు కనుకే నీకు ఆ రాజ్యంలో ట్రైన్ ఆగడం, నీకు ఇంకో చోటుకి వెళ్తే పని జరగడం, ఇవన్నీ జరిగే వ్యవస్థ ఉంది రాజు వల్ల. వ్యవస్థ బట్టి రాజును పోల్చుకోవాలి, ప్రపంచం బట్టి పరమేశ్వరుని పోల్చుకోవాలి. అదేవిధంగా విశ్వంలో ఉన్న ఈ ప్రకృతి శక్తులందరికీ నియామకులైన దేవతలు ఉన్నారే, వాళ్ళందరూ ఎవరు? ఆయనే వాళ్ళయ్యాడు, అయి నడుపుతూ ఉన్నాడు. అదేవిధంగా నీ లోపల అంతర్గతమైన చైతన్యమే వివిధ ఇంద్రియముల్లో పనిచేస్తున్నది. అది తెలుసుకున్నావు ఎప్పుడు? ఈ ఇంద్రియములన్నీ దివు ప్రకాశే, అది కూడా ప్రకాశ లక్షణాన్ని తెలియజేసేదే. క్రీడతి, ఆడుకొనుట. ప్రతి చైతన్యం వచ్చి దాని చోట్లో అది ఆటలా కదిలితేనే కదండి దాని పని దానికి జరుగుతుంది. కనుక ఇంద్రియాలలో వ్యాపించిన చైతన్యానికి దేవతలు అని పేరు. అందుకే మనకు వర్ణించారు. పాదాలలో విష్ణువని, చేతిలో ఇంద్రుడని, కంటిలో సూర్యుడని, నాలుకెందు వరుణుడని, అగ్ని అని. వరుణుడు అగ్ని ఎందుకన్నామంటే వరుణుడు తడి రూపంతో ఉంటాడు, అగ్ని శబ్ద రూపంలో వస్తాడు. ఇలా ప్రతి ఇంద్రియానికి ఒక్కొక్క దేవతని చెప్పారు. ఈ విషయం మహాన్యాసంలోనే వస్తుంది. అగ్నిర్మే వాచస్థిత వాగ్హృదయే హృదయం మయి అని చెప్పుకున్నాం మనం. అక్కడికి వచ్చేటప్పుడు ఈ దేవతలందరూ ఏమయ్యారు? ఎక్కడున్నారు? అగ్నిర్మే వాచస్థిత, వాక్కునందు ఆయన ఉన్నాడు. అలాగే వాయుదేవుడు ఎక్కడున్నాడు? ఊపిరి యందు ఉన్నాడు. ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క దేవత ఉన్నప్పుడు ఈ శరీరం ఇప్పుడు ఏమైంది? దేవసభ కాలేదా ఆలోచించండి. ఇప్పుడు ఈ శరీరం కనక సభ అయింది, దేవసభ అయింది, రాజసభ అయింది. అయిన తర్వాత ఇవన్నీ ఉండడానికి కారణం ఏంటండి? అసలు సభాపతి లేకపోతే సభ ఉంటుందా చెప్పండి? వీటన్నిటినీ ఉంచేవాడు ఒకడున్నాడు, వాడు సభాపతి. ఆయన గారు ఒకడున్నాడు. ఆయన డ్యాన్స్ చేస్తేనే వీళ్ళందరిలో కదలికున్నది. అందుకు సభాపతి ఒకడున్నాడు లోపల. వాడు మాత్రం ఇంత డ్యాన్స్ చేస్తున్నట్టు, చేయిస్తున్నట్టు కనిపిస్తూ ఉన్న తాను. అది చిత్రం. ఆయన ఎక్కడున్నాడయ్యా అంటే చిత్సభలో ఉన్నాడు. ఆయన మెయిన్ మూల విరాట్ ఉండే గర్భగృహం సరిగ్గా చిత్సభ. ఈ మోడల్తోనే నిర్మాణం చేయబడి ఉంటుంది చిదంబరం. అక్కడున్న చిత్తే అంబరమై వ్యాపించింది ఇంద్రియాల వరకు. అంబరం అంటే వ్యాపకము అని అర్థం. అక్కడున్న చిచ్చక్తి, ఆ చిచ్చక్తి ఈశ్వరుని యొక్క చిచ్చక్తి, ఆ చిచ్చక్తి విలాసమే నీ ఇంద్రియాల వరకు ప్రసరించిందయ్యా. అది మనం తెలుసుకోవడం ప్రారంభించి భగవంతుడి ఇంద్రియాలు ఎందుకు ఇచ్చాడంటే ఆయన అడ్రస్ తెలుసుకోవడానికి. అది విశేషం. మనకిక్కడ జ్యోతి ఉందన్న విషయం అక్కడ వెలుగు నుంచి పోల్చుకుని జ్యోతిని ఎలా పట్టుకున్నామో ఇక్కడ చైతన్యం బట్టి లోపల చైతన్యానికి మూల వస్తువుని తెలుసుకోవాలి. అతడు కేవలం ఆ మూలే కూర్చోకుండా సభల దాకా వ్యాపించున్నాడు కనుక సభాభ్య సభాపతిభ్య. సభల రూపంలో ఉన్నవాడు సభాపతుల రూపంలో ఉన్నాడు. పతుల పత, ఎన్ని సభలున్నాయో అన్ని సభాపతులు ఉంటాయి. ప్రతి వాడి శరీరం క్షేత్రమే కాదు, సభ కూడా. వాడి క్షేత్రం సభ అయినప్పుడు ఆ క్షేత్రానాంపతిగా ఉన్నప్పుడు భిన్న భిన్నములుగా కనబడుతున్న ఈ దేహములందరూ అంతటా కూడా భిన్న భిన్నముల వలె గోచరిస్తున్న ఏక చైతన్యం ఒకడున్నాడు. అతడు సభాభ్య సభాపతిభ్యశ్చవో నమః. ఇది విశేషం. కనుక నటరాజు ఏమిటో చక్కగా తెలిసిపోయింది. సభాపతి అంటే ఏమిటో మనకు అర్థమైంది. అందుకు సభాపతి కావాలి. ఇప్పుడు అంతరార్థం మనం గ్రహించితే నటరాజు నాట్యం చేస్తున్నప్పుడు సభంతా సభాపతి వైపు చూస్తోంది. సభాపతి వైపు చూడకపోతే సభ జరగదు. అవునా కదండి? ఇప్పుడు మనం చూస్తున్న సభలన్నీ అసలు సభాపతిని మాట్లాడినవాడు పాపం. వాడి పేరుకు మాత్రం మాట్లాడేవాడు తెలుసు కదా, కానీ వాడిని మాట్లాడినివ్వరు. వీళ్ళ మాట ఒకడికి విననివ్వరు. ఎందుకంటే వాళ్ళకి అలవాటు ఏమిటి? వాడిని కొట్టి వీడిని కొట్టి, వాడి తల కొట్టి వీడి తల కొట్టి అక్కడికి వచ్చారు వాళ్ళు. అందుకే వాళ్ళు కొట్టుకోవడమే స్వభావం, పని జరగడానికి అక్కడికి రాలేదు. కనుక సభలన్నీ కొట్టుకోవడానికే పరిమితం అయిపోయాయి. సౌమనస్యం లేకుండా అయిపోతున్నాయి సభలన్నీ కూడా. కనుక సభకి సభాపతికి సంబంధం లేకుండా పోయింది. అంటే సభాపతి అంటే కోఆర్డినేటర్. ఈ సభ అంతటిని కోఆర్డినేట్ చేసి ఏకీకృతం చేసేవాడు సభాపతి. అలా ఉండబెట్టిన సభాపతి
ఆ పని చేయకపోతే సభంతా అల్లకల్లోలమై ఏ తీర్మానం కూడా అమలు కాదండి. అందుకు మనకి మన డబ్బు విపరీతంగా కోట్ల కొలది ఖర్చు అయ్యేటువంటి అనవసరపు సభలు మనం చూస్తూనే ఉన్నాం. ఆ సభలు ప్రారంభమయ్యాయి అంటే పేపర్లు, టీవీలు మొదలు పెడతాయి కెమెరాలు పట్టుకుని. కానీ ఆ సభల వల్ల ఏం ప్రయోజనం ఉండదు. మొత్తం ప్రజాద్రవ్యం ఎన్ని కోట్లు వ్యర్థమవుతున్నాయో తెలుసుకోవడానికి తప్ప. అలాంటి సభలు నిర్వహించకుండా యోగ్యమైన సభలు నిర్వహించాలి అంటే ఈ మంత్రాన్ని స్మరిస్తే చాలు. సభాభ్య సభాపతిభ్యశ్చ భో నమః. అది కూడా దీనికి కూడా మనం అన్వయించుకోవచ్చు. మన రాజ్యాన్ని పాలించడానికి సభలు ఉన్నాయిగా. ఈ సభలన్నీ కూడా సమన్వయంతో నడవాలి అంటే అనుగ్రహ స్వరూపుడైన ఆ సభాపతిని మనం కొలుచుకోవలసిందే. సభ అంటే అందరూ అసెంబ్ల్ అయ్యే చోటుని సభ అని అంటారు. ఇంద్రియములన్నీ ఎక్కడ అసెంబ్ల్ అయ్యాయో ఆ దేహమే సభ. వీటన్నిటి కోఆర్డినేట్ చేసి ఈ వ్యవస్థ నడుపుతున్న వాడెవడో తన సభాపతి. చాలా సులభంగా అర్థమైనట్టే అనిపిస్తోంది మనకి. ఇలా ఉన్నటువంటి ఆ సభాపతిని మనం పరిశీలించినప్పుడు సభలో సభాపతి సభ్యులు ఎలా ఉంటారు ఇక్కడ ముందు తెలుసుకోండి. కొన్ని శబ్దాలు. సభ్యులు, సభలో ఉన్నవాళ్ళు సభ్యులు, ఇవన్నీ కూడాను వైదిక శబ్దాలు. ఈ మాటలు చెప్తే ఇంకా రేపు పొద్దున్న అవన్నీ తీసేయమంటారేమో. ఎందుకంటే అమ్మో అవతల విఘ్న మతం వాళ్ళు ఏమైనా అనుకోవచ్చు. వైదిక మతం అంటే హిందూ మతం. హిందూ మత శబ్దాలు అంటే వేదాల్లో ఉన్నట్టు వద్దు. సభ, వేదిక, యజమాని, అధ్యక్షుడు, సభాపతి ఇవన్నీ వేదంలో చెప్పబడ్డ శబ్దములు. యజ్ఞముల్లో వాడే శబ్దాలు ఇవన్నీ కూడా. యజ్ఞముల్లో బ్రహ్మసభ, దేవసభ అని ఉంటుంది. దేవతలందరూ కూర్చునే చోటు ఏదైతే ఉంటుందో వారి కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థని దేవసభ అంటారు. మహర్షులు, ఋషులు, వైదికమైన కార్యం చేసేటువంటి వారందరూ కూర్చునేదాన్ని బ్రహ్మసభ అని అంటారు. మధ్యలో అగ్నిని పెట్టేటువంటి చోటుని వేదిక, అది మెయిన్. అది అందుకు వేదిక అని అంటారు. యజ్ఞమంతా ఎవడు చేస్తున్నాడు ఆయన యజమాని అంటారు. ఈ మొత్తాన్ని ఎవడు సూపర్విజన్ చేస్తున్నాడు మన అధ్యక్షుడు. ఇవే శబ్దాలు మనం ఈ దేశంలో ఉన్న వాళ్ళం కనుక ఈ దేశంలో అన్ని సభలకి వాడుకుంటూ ఉన్నాం. అది విశేషం. అలాగా సభలో సభాపతి సభ్యులు ఎలా కూర్చుంటారు? మంచి యోగ్యత కలిగినటువంటి వారు, అంటే సభల్లో కూర్చోవాలి అంటే దానికి తగ్గ యోగ్యత ఉన్నవాడు ఉండాలి. అది విశేషం. ఒక యజ్ఞం జరిగితే ఎన్ని రకాల వారు కూర్చుంటారో తెలుసా? ఋగ్వేద పండితులు, యజుర్వేద పండితులు, సామవేద పండితులు, అధర్వణ పండితులు ఒకవైపు, పురాణవేత్తలు ఒకవైపు, జ్యోతిషవేత్తలు ఒకవైపు. అంటే ఒకప్పుడు యజ్ఞ వ్యవస్థ ఎలా ఉండేదో కూడా మనకి తెలియని రోజులు వచ్చాయండి. అగ్నిహోత్రాలు అంతరించిపోయాయి. వాటి వ్యవస్థ తెలిస్తే, వాటి గొప్పతనం తెలిస్తే అయ్యో ఎంత పోగొట్టుకున్నామో అని రోజుకో గంటైనా ఏడిస్తే అప్పుడు బాగుపడతాం మనం. ఎన్ని పోగొట్టుకున్నామో మనం, అది విశేషం. తెలియట్లేదు మనకి, పోగొట్టుకున్న వాటి విలువ తెలియట్లేదు. ఉంటే తెలుస్తుంది విలువ. అన్ని పోగొట్టుకున్నాం. ఒక యజ్ఞం జరిగేటప్పుడు ఇన్ని రకాలు ఉంటారు. ఇంతమంది పండితులందరూ వచ్చి కూర్చుంటారు కనుక సభల్లో కూర్చోవడానికి యోగ్యుల్ని సభ్యులు అని అంటారు. అది విశేషం. అందుకే సభ్యులందరికీ నమస్కారం అనాలి, సభికులు అనకూడదు. ఇది విశేషం. అదొక అసెంబ్లీ అండి. సభికులు అంటే జోదరులు అని అర్థం. కొంతమంది కొత్త పదం అందరూ సభ్యులు అంటున్నారు, మనం ఏదైనా కొత్తగా అందరూ సభికులు అంటుంటారు. అంటే అందరినీ కలిపి తిట్టినట్టు అర్థం దానికి. సభికులు అంటే జోదరులు. వాళ్ళు అసెంబ్లీ అయ్యారు. పాపం ఒక్కడే మాడతాడు చెప్పండి. అవి దుష్ట సభలు. అవి దుష్ట సభలు జరుగుతుంటాయి. ఎవరి తల ఎలా తీద్దామో అని వ్యూహం చేయడానికి కొందరు అసెంబ్లీ అవుతారు. అవి ఘోర సభలు, ఇవి అఘోర సభలు. ఈ ఘోర సభల వాళ్ళకి వాళ్ళ టెక్నిక్, వాళ్ళ వ్యూహం వాళ్ళకి ఉంది, ఉండనియండి పాపం. కానీ ఆ ఘోర సభల యొక్క ప్రభావం మన మీద పడకూడదని దండం పెడదాం. ఇప్పుడు ఆ ఘోర సభలే పాపం పాలనా వ్యవస్థలో కూడా దాక్కున్నాయి. వాటిలోంచి ఘోరత్వం పోగొట్టి వాటిని అఘోరంగా మార్చమని మనం ఇక్కడ కూర్చుని ఆ ప్రభువుని ప్రార్థిద్దాం, పరమేశ్వరుణ్ణి. సభాపతిభ్యశ్చ వో నమః అని. ఇందులో సభాపతి కోఆర్డినేషన్ ఎలా ఉండాలో చూడండి. ఇక్కడ ఒక సభ జరుగుతుంటే సభాపతి ఉంటే సభ్యులందరూ వెనక్కి తిరిగి కూర్చున్నా అనుకోండి, ఇంకా సభాపతి ఏం చేస్తాడండి? ఏమీ చేయలేడు. దానితోటే సభాపతి మీద సభ్యులకి అంత గౌరవం ఉందో అర్థమైపోతుంది. అవునా లేదా? డోంట్ కేర్ అనేది. అందుకోసం అలా కాకుండా సభ్యులందరూ ఏకాగ్రంగా చూస్తుంటే సభాపతిలో మరింత ఉత్సాహం వస్తుంది. ఇక్కడ సభాపతి అయిన మహా డాన్సర్ ఉన్నాడే, ఆయన తన యొక్క సమస్తములైన ఆనందకరమైన సర్వశక్తులను ఎప్పుడు చూపించగలడు? ఆ చూసి ఎంజాయ్ చేసేవాడు అంటే చూపిస్తాడు. ఎంజాయ్ చేసేవాడే లేనప్పుడు ఇంకేం చేస్తామండి? ఇప్పుడు ఇందులో గొప్ప అర్థం ఉంది చెప్పడానికి. ఆయన కూర్చున్నాడు పాపం సభాపతిగా. కూర్చుంటే ఇందులో ఒక్క ముక్క కూడా అర్థం కాని వాడు ఎదురుగా ఉంటే వాడు వలవలా ఏడ్చి దిగిపోవలసిందే.
అరసికేషు కవిత్వ నివేదనం శిరసి మాలిక 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 అని కాళిదాసు గారు అన్నట్టు, ఎంత చెప్పినా అర్థం చేసుకొని వాడు ముందు కూర్చుని గొప్ప కవిత్వం చెప్తే అబ్బా అంత రక్తి కట్టలేదండి వాడు అనగానే ఇటు విన్నేరుతో పడిపోవాల్సింది, అవునా లేదా? అందుకు సభ్యులు ఎలా ఉండాలి? ఏది దర్శిస్తున్నారో ప్రదర్శన, ఆ ప్రదర్శన మీద పూర్తి ఏకాగ్ర దృష్టితో చూస్తూ, ఆ చూస్తున్నప్పుడు పొందే ఆనందాన్ని వ్యక్తీకరిస్తూ ఉంటే ఆ లోపల సభాపతి మరింతగా తన నుంచి ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. ఎందుకంటే వాడు రిసీవ్ చేసుకుంటున్నాడంటే ఇంకా ఇస్తాడు ఆయనది, అవతల వాళ్ళు పొందుతున్నారంటే తన నుంచి ఇంకా వెలుకొస్తుంది. అందుకే ఆ పరమేశ్వరుని అంతర్గతమైన ఈశ్వర చైతన్యం ఒకటి ఉందని సభ్యులు గుర్తించాలండి. సభ్యులు గుర్తించకపోతే వచ్చిన ప్రమాదం ఏంటంటే పూర్తిగా సభాపతిని ఎంజాయ్ చేయలేరు. అందుకే ఇంద్రియములు ఆయనకు వెనక్కి తిరిగి ప్రపంచం వైపు చూడకుండా ఆయన వైపు తిరగాలి. ఆ లోపల డ్యాన్స్ చేసేవాడి వైపు తిరిగి, ఆహా స్వామి ఇంత నర్తన చేస్తున్నావా నువ్వు, నీ వల్లనే సాగుతోందయ్యా ఈ జగత్తంతా, ఆహా అని ఆయన వైపే ఏకాగ్రంగా దృష్టిని నిలిపి ఆ డ్యాన్సర్ నాట్యం చేస్తే, ఇదేం చూసో ఇంకా చూపిస్తానంటాడు ఆయన. విశ్వమంతా నేను ఏ విధంగా నర్తన చేస్తున్నానో అదంతా నీకు ఇక్కడే చూపిస్తాను అంటాడు. అవునా లేదా అండి? ఒక్క డ్యాన్సర్ని చూడండి, వాడు ఎప్పుడో జరిగిన కథలో అన్ని పాత్రల్ని తన యందే జరిగిన మొత్తం కాల విశేషాన్ని, స్థల విశేషాన్ని, పాత్ర విశేషాన్ని తనలోనే చూపిస్తాడు. వర్షం పడుతోంది అంటే అభినయంతోనే చూపించగలడు, ఆయనకి ఏం అక్కర్లేదు. అలాగే ఆ సమయంలో యుద్ధం జరుగుతుందంటే ఒక్కడే తనలో అన్నీ చూపించగలడు. ఒక్కడు ఎలా నటకుడు వేదిక మీద మొత్తాన్ని చూపిస్తున్నాడో అలాగే ఈ విశ్వనటకుడైనటువంటి ఆ నటరాజు మనలోని సర్వమును చూపించగలడు. అప్పుడు మనకు అర్థమవుతుంది విశ్వమంతా పరమేశ్వరమయమని. దానికి ఏం చేయాలి? సభ్యులు సభాపతి వైపే ఏకంగా ఏకోన్ముఖులై దర్శిస్తూ ఆనందాన్ని అనుభవించగలగాలి. అంటే అంతర్ముఖములైనటువంటి ఇంద్రియములే సభ్యులు, అంతర్గతుడైనటువంటి పరమాత్మయే సభాపతి. ఇది విషయం. అందుకే నమ సభాభ్య సభాపతిభ్యశ్చ వో నమః. ఆ సభాపతి యొక్క చైతన్యమే నీ ఇంద్రియాల్లో వ్యాపించింది కనుక అశ్వేభ్యో అశ్వపతిభ్యశ్చ వో నమః అని పూర్తి చేశాడు. ఇక్కడ సాధారణంగా దీనికి మనం గుర్రాల రూపంలో ఉన్న పరమేశ్వరుడు, గుర్రముల పతి అయిన పరమేశ్వరుడు అని అర్థం చెప్పుకోవచ్చు, తప్పేం లేదు. గుర్రముల పతులు గొప్పవారు, ఎందుకంటే గుర్రాన్ని కంట్రోల్ చేశారు కనుక. అంటే వాళ్ళు గొప్పవాళ్ళు అయితే ఏమైంది, గుర్రాలు కూడా గొప్పగా ఉండాలి. ఎంత గొప్ప పతి అయితే అంత గొప్ప గుర్రాన్ని ఎంచుకుంటాడు. ఈ గుర్రం పనికిరాదండి అంటాడు. అంటే గుర్రం కూడా పనికి రావాలి, అప్పుడే గుర్రం నడిపేవాడి యొక్క పనిమిటో బయటపడుతుంది. అందుకే అశ్వేభ్యో అశ్వపతిభ్యశ్చ వో నమః. మన లోకంలో అయితే గుర్రం నడిపేవాడిలో శక్తి వేరు, గుర్రంలో శక్తి వేరు. కానీ ఈశ్వర దృష్టితో మనం పరిశీలించినప్పుడు గుర్రంలో సమర్థత పరమేశ్వరుడే, గుర్రాన్ని నడిపేవారిలో సమర్థత కూడా పరమేశ్వరుడే. అది విశేషం. ఇదేమిటయ్యా అంటే అశ్వములు అంటే ఇంద్రియములు. ఎందువల్ల ఈ పేరు వచ్చిందంటే అసు వ్యాప్తవు అనే ధాతువు నుంచి అశ్వ అని వచ్చింది. వ్యాపక లక్షణం కలిగినవి అని అశ్వ శబ్దానికి. కిరణాలకి అశ్వములు అంటారని మనం ముందే చెప్పుకున్నాం. కిరణములు ఎందుకంటే వాటి వ్యాపించి పరిగెడతాయి, మహావేగంతో వెళతాయి. వ్యాపకమే వేగం. ఇక్కడ వచ్చిన వెలుగు క్షణంలో అక్కడికి వెళుతుందంటే ఎంత మహావేగంగా వెళుతుంది. అందుకు కాంతి కిరణములకు అశ్వము అని స్వతసిద్ధమైన నామం. అలాగే వేగంగా వెళ్ళగలిగే వాటన్నిటికీ అశ్వనామం ఉంది కనుక మనం గుర్రములనే జంతువులకి అశ్వము అని పేరు పెట్టాం. అంతేగాని గుర్రమే అశ్వం కాదు, అశ్వ లక్షణం కల వాటిలో గొప్పది కనుక దానికి అశ్వము అని పేరు పెట్టుకున్నాం. జంతువుల్లో మహావేగంగా వెళ్ళగలిగేది కనుక గుర్రమునకు అశ్వము. ఆ వేగం కూడా సమర్థవంతంగా ఉన్నటువంటి శక్తితో వెళుతుంది. అందుకు అశ్వేభ్యో అశ్వపతిభ్యశ్చ వో నమః. అదేవిధంగా మనలో ఇంద్రియ హయములు, వాటిలో ఈ చైతన్యం ప్రసరింపబడుతోంది కనుక వ్యాపక లక్షణం కలిగిన చైతన్యంతో ఉన్నటువంటి ఈ ఇంద్రియములు కూడా అశ్వేభ్యో అశ్వపతిభ్యశ్చ వో నమః. ఆ ఇంద్రియములు యందు ప్రసరిస్తున్న చైతన్యము, దాన్ని శాసించే ఈశ్వర చైతన్యము, ఈ రెండింటిని మనం చూస్తున్నాం. అశ్వపతులు అంటే జీవులు, అశ్వములు అంటే ఇంద్రియములు. జీవుల రూపంలోనూ ఇంద్రియముల యందు వ్యాపించే చైతన్యముగాను ఉన్నవాడు మాత్రం ఈశ్వరుడే అని అద్వైతంలోకి తీసుకువెళుతూ ఉన్నాడు. అది విశేషం. అందుకు సృష్టిలో భిన్న భిన్నములుగా కనిపించే వాటి యందు కూడా సమం ఒక్కడిగా వ్యాపించి ఉన్నటువంటి వాడెవరో ఆయన్ని దర్శించే వ్యవస్థని ఇప్పటి వరకు 3వ అనువాకంలో మనం దర్శించాం. సభాపతి అయిన నటరాజుని దర్శించి 4వ అనువాకంలోకి, 4వ అనువాకంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. అందులో మొదటి 2 మంత్రములు కూడా మనకి స్త్రీరూపులైన రుద్రులకు నమస్కరిస్తున్నాడు. చూడండి, అది విశేషం. స్త్రీరూపులైన రుద్రులు అంటే ఇంతవరకు చెప్పబడ్డ రుద్రుడు పురుషుడా, ఇప్పుడు స్త్రీలు వచ్చారా?
ఇంత అర్థం చేసుకున్నాక ఇంకా ప్రశ్నే వేయం మనం. ఇందులో వృక్షాదులు, శిలలు ఇవన్నీ చెప్పినప్పుడు తదంతర్గతమైన చైతన్యానికి ఏదీ లేదు. స్త్రీ యందు స్త్రీ చైతన్యంగా, పురుషుడి యందు పురుష చైతన్యంగా వ్యాపించిన చైతన్యానికి ఏ లింగం ఉందండి? అది అవ్యయం. అలాంటి ఆ పరమేశ్వరుణ్ణి దర్శించడం, ఆ దర్శించడానికి ఈ లింగముల యందు నుంచే దర్శిస్తూ ఉన్నాం. అందుకు వీటిని నిరసించమనలేదు శాస్త్రం. వీటి యందు ఉన్న చైతన్యాన్ని గుర్తించు. అందుకు ఇక్కడ భిన్న భిన్న ఉపాధులు చూపించి తదంతర్గతమైన చైతన్యాన్ని ఎందుకు చెప్తున్నాడు అంటే, భిన్నత్వం చూడడమే మనకు అలవాటు గనక భిన్నములను చూపించి భిన్నముల యందు ఉన్న ఏకత్వాన్ని దర్శింపజేస్తున్నాడు. మనకి ఏది అలవాటో దాని నుంచే మొదలు పెట్టించాలి. అందుకే విష్ణు చైతన్యాన్ని చెప్పడానికి విష్ణు శాస్త్రం విశ్వమును మొదలుపెట్టింది. ఎందుకంటే మనకు నిత్యం పరిచయమైన వస్తువు ఏదో అది ముందే అదే మనకు అర్థమవుతుంది. ఈ పరిచయమైన వస్తువు యందే విష్ణు ఉన్నాడని తర్వాత మొదలుపెట్టింది. అదేవిధంగా ఇక్కడ ఈ విశ్వంలో ఉన్న భిన్న భిన్నముల యందు అభిన్నమై వ్యాపించి ఉన్నవాడెవడో చూపించదలుచుకున్నది గనక ఇక్కడ ఉగ్రరూపులైనటువంటి స్త్రీలను చూపిస్తున్నాడు. అంటే స్త్రీ అంటే భారతీయుల దృష్టిలో మాత్రం అబల కాదండి, ఆవిడ సబల. అది విశేషం. మహాశక్తి స్వరూపిణి స్త్రీ అంటే ఆదిశక్తి అని కొలుచుకునే జాతి. ప్రపంచంలో ఇంకా ఏ మతంలో కూడా స్త్రీ దేవతారాధన లేదు. భారతదేశంలోనే పూర్ణంగా పరాశక్తిని ఆరాధించాం. అయితే దీన్ని చూసి ఇక్కడికి వచ్చి వాత పెట్టుకుని ఇక్కడ వాళ్ళని తమ వైపు తిప్పుకోవడానికి ఏదో అక్కడి నుంచి ఒక మాతను పట్టుకొస్తూ ఉంటారు. ఏ మాతలు అక్కర్లేదు, మనకుంది జగన్మాత. ఆ మాతోపాసన, ఆ మాతృ ఉపాసన మనకు ఎలాగో ఉన్నది, ఆ తల్లి యొక్క ఉపాసన. ఆ జగన్మాత ఎన్ని రూపాలతో ఉంది? పరమ వాత్సల్య స్వరూపిణి జగన్మాత, సౌజన్య స్వరూపిణి, వాత్సల్య స్వరూపిణి, పరమ సుకుమారి. అందుకే లలిత అని చెప్పాం, నమస్కరిస్తాం, సంతోషం. ఆ మాట ఒప్పుకుంటామా? ఆవిడ సుకుమారి కాదని మనకు తెలుసు. ఆ తల్లి ఎంత కఠినురాలో మహిషాసురుడు చెప్పగలడు, శుంభుడు చెప్పగలరు, చండముండాసురుడు చెప్పగలరు. అందుకే కొలుచు దేవకన్యలెరుగు ఈ పదముల లాలిత్యము, తలపడు దానవులకెరుక తల్లి కాళ్ళ కాఠిన్యము. ఆ తల్లి కాళ్ళకి ఎంత కాఠిన్యం ఉందో రాక్షసుడికి తెలుసు. ఆ తల్లి కాళ్ళు ఎంత మృదువుగా ఉన్నాయో దేవతలకు తెలుస్తాయి. వాళ్ళు నమస్కరిస్తూ ఉంటారు, దాసీభూత సమస్తే వనితాం. అందుకే సుజన రక్ష కుజన శిక్ష సులభముగా జేయునివియే అంతరంగ పీఠికపై అమ్మ చరణ కమలములు అని వర్ణించారు. అలాంటి ఆ తల్లి జగదంబిక యొక్క స్వరూపములు. జగదంబ అంటే ఎవరండి? జగత్రాతుం శంభోర్జ యతి కరుణా కాచిదరుణా. సౌందర్యలహరిలో గురువుగారు చెప్పేశారు, అమ్మంటే ఏమిటో కదా, అయ్యవారి దయ. అయ్యవారి దయ ఉన్నదే, ఆ దయ చాలా గొప్పది. అందుకే లాలించే తల్లే శిక్షించగలదు. ఆ విషయాన్ని చెప్తూ నమ ఆవ్యాధినిభ్యో వివిధ్యంతిభ్యశ్చవో నమ, నమ ఉగణాభ్యస్త్రిగుంహతిభ్యశ్చవో నమ అని వర్ణిస్తున్నారు ఇక్కడ. ఆవ్యాధినిభ్య అంటే అన్ని వైపుల నుంచి ఆయుధాలు ప్రయోగించగలిగే సమర్థులైన స్త్రీ రూపులైన రుద్రులకు నమస్కారం. అంటే అవి కూడా రుద్ర రూపాలే, అన్ని వైపుల నుంచి ప్రయోగించగలట ఆయుధాలని. ఒక్కసారి మనం సప్తశతి చదువుకున్నా, లలితోపాఖ్యానం చదివినా, ఆ అమ్మవారి నుంచి ఆ భండాసుర సంహారం కోసం ఎన్ని రకాల సేనలు వచ్చాయి. ఆ వచ్చినవాడు ఆ రాక్షసులైన సామాన్యులైన బండ, వాడి పేరే బండ. ఆ బండ వాడి యొక్క సైన్యం ఉందే, అమ్మో అవి ఇంకా బండలు. ఈ బండలందరినీ ఎదుర్కోవడానికి ఆ మహాసుకుమారి నుంచి వచ్చిన శక్తులు వచ్చి ఏం చేసాయి, వాడు అటు ఇటు పారిపోకుండా వాడెన్ని కుత్సిత వ్యూహాలు వేస్తున్నాడో అంతకు మించిన వ్యూహరచన చేసి ఆవ్యాధినిభ్య అన్ని వైపుల నుంచి దెబ్బ కొట్టింది ఆ తల్లి, మళ్ళీ తేరుకోకుండా. అలాగ ఎందరు రాక్షసులను ఎన్ని విధాలుగా ఆ అమ్మ సంహరించిందో మనకి చదువుతుంటే ఆశ్చర్యపోతాం. దేవతలను సైతం గడగడలాడించేటువంటి ఆ కోట్ల రాక్షస సైన్యాల్ని అమ్మవారి సేనలు ఆవ్యాధినిభ్య వివిధ్యంతిభ్యశ్చ, ఆ సప్తశతిలో చెప్పబడ్డ స్వరూపములన్నీ ఇక్కడ ఆవిష్కరింపబడుతున్నాయి. దీనివల్ల మనకు అర్థమవుతున్నది ఏమిటంటే, దేవీ భాగవతం, దేవీ మాహాత్మ్యం ఇవ అన్నిట్లోనూ ఏది వ్యాపించి ఉందో అదే రుద్రంలో ఉన్నది. విష్ణు సహస్రంలో ఏది చెప్పబడిందో అది ఇందులోనే చెప్పబడింది. క్రోధకృత్కర్త విశ్వబాహుర్మధీధర, కామః ఎన్ని విశేషాలు. ఎందుకు ఆ రెండు చెప్తున్నాడు? ఆ రెండే ఇక్కడ చెప్పబడుతున్నాయి, ఘోర రూపములే. అందుకే వేదం ఎప్పుడు ఒక్కటే చెప్తుంది. విష్ణు శాస్త్రం చదివినా, అమ్మవారి చదివినా, ఏదైనా ఈ విషయం మనకు అర్థం కావాలంటే సప్తశతిలో ఒక్కసారి తల్లి
సౌమ్యాని యాని రూపాని త్రైలోక్యే విచరంతిదే యాని చాత్యంత ఘోరాని తైరస్మాన్ రక్ష సర్వతః అని సప్తశతిలో అమ్మవారిని స్తోత్రం చేస్తూ దేవతలందరూ చెప్పారు, అమ్మా సౌమ్యాని యాని రూపాని త్రైలోక్యే విచరంతితే, ముల్లోకముల యందు నీ సౌమ్య రూపములు ఏవున్నాయో అవిను, యాని చాత్యంత ఘోరాని ఏవి నీ యొక్క ఘోరములైన రూపాలున్నాయో అవిను, ఇవన్నీ కూడా అస్మాన్ రక్ష, వీటన్నిటితోటూ మమ్మల్ని రక్షించు అని స్తోత్రం చేశారు. అంటే ఘోరాఘోర రూపములతో ఉన్న అమ్మా అన్నారు. ఆ అమ్మ అని ఎవరిని పిలిచాం? ఈ రుద్రుణ్ణే అమ్మ అన్నాం. అక్కడ ఇంకేమీ లేదు. ఆయనే అమ్మ, ఆయనే యత్వమేవ మాతాచ పితాత్వమేవ అనేది ఒకే దైవం. అందుకు మాతగా భావించిన, తండ్రిగా భావించిన ఆ తల్లినే. ఇది విషయం. అందుకే ఇక్కడ అవ్యాధినిభ్యో వివిధ్యంతిభ్యశ్చవో నమః ఉగణాభ్యస్త్రిగుంహతిభ్యశ్చవో నమః అని 2 మంత్రములు కూడా స్త్రీలింగ శబ్దములు. ఆవ్యాధినిభ్య, అన్ని వైపుల నుంచి అటాక్ చేసుకొట్టగలిగే వాళ్ళు ఎవరో వాళ్ళు ఆవ్యాధినిభ్య. ఆసమంతాత్ అని అర్థం. ఆ అంటే ఆ సంపూర్ణవాచకం. వ్యాధినిభ్య అంటే వ్యధ చేసేవాళ్ళు, వ్యాధినిభ్య అంటే వ్యథపడేటట్లుగా చేసేవాళ్ళు అని. అయితే అన్ని వైపుల నుంచి కొడుతున్నారు అని మాత్రమే కాదు, వివిధ్యంతిభ్యశ్చ రకరకాలుగా కొడుతున్నట్ట. అది విశేషం. అన్ని వైపుల నుంచి కొట్టడం ఒకటండి, అనేక రకాలుగా కొట్టడం ఒకటి. కత్తితో కొట్టడం, దుడ్డుకర్రతో కొట్టడం, కొరడతో కొట్టడం, లాగిపెట్టు కొట్టడం, ఎన్ని కొట్టుళ్ళు ఉన్నాయో అవన్నీ వాళ్ళకి తెలుసు. ఈ బాధాకరమైన సాధనాలు అమ్మవారు ఎన్నో రకాలు రాక్షసుల మీద ఉపయోగించారు. ఆ ఉపయోగించిన గణాలే ఉగణాభ్యస్త్రిగుంహతిభ్యశ్చవో నమః. ఉగణాహ, ఉగణాహ, ఉగణములు అంటే అమ్మవారి సైన్యంలో కూడా రకరకాల స్థాయిలున్న లెవెల్స్. ముందు ఉండే సైన్యములు, ఆ తర్వాత మళ్ళీ సైన్యములు ఇలాగా చెప్పబడుతూ, అంటే సమర్థత అనుసరించి సేనల్ని విభజిస్తారు. అంటే అమ్మవారిలో సమర్థమైన సైన్యాలు, అసమర్థ సైన్యాలు ఉంటాయా? కాదు. అసమర్థులు తక్కువ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని కొట్టడానికి ఒక లెవెల్, కొంచెం గట్టివాడిని కొట్టడానికి మరో లెవెల్, అలా ఎక్స్ప్రెస్ చేస్తుంది అమ్మవారు. అలా వచ్చినటువంటి సేనలు చాలా ఉంటాయి. వాటిని ఉగణాభ్యస్త్రిగుంహతిభ్యశ్చవో నమః అన్నారు. ఉత్కృష్ట గణములు ఉగణములు అని చెప్పబడేవి. అలా త్రిగుంహతిభ్యశ్చ అంటే ఉగ్రగణములు అని వర్ణించేవి. ఉత్కృష్ట గణములు ఉగ్రగణములు అంటే మనం దేవతలను ఉపాసించేటప్పుడు ఉగ్రస్వరూపాలని, కృత్యలు మొదలైన వాటిని మనం ఉపాసిస్తాం. ప్రత్యంగిరా మొదలైన కృత్యలు ఉన్నాయి. వీళ్ళందరూ త్రిగుంహతిభ్యశ్చ అనే దానికి వస్తారు. ఇవి శ్రీ విద్యలో చెప్పబడ్డ స్వరూపములు కూడా. ప్రత్యంగిరా కృత్యలు చాలా చెప్పబడుతున్నాయి. ఈ ప్రత్యంగిరా మొదలైనవి శ్రీ విద్యోపాసకుడిని కాపాడేటువంటి త్రిగుంహతిభ్యశ్చవో నమః. వాడిని కాపాడడానికి వాడిని ఎవరెవరైతే బాధిస్తున్నారో వాళ్ళందరినీ కొడతాయి వెళ్ళి. అందుకు కృత్యలు అని చెప్పబడుతూ ఉంటాయి. లలితా శాస్త్రం చదివితే మీకు ఈ విషయం తెలుస్తుంది. ఎవరైతే అమ్మవారిని ఉపాసన చేస్తారో వాళ్ళని బాధించే వారిని బాధించడానికి ప్రత్యంగిరా దేవత వెళుతుంది అని మీకు చెప్పబడుతుంటుంది లలితా. శివమయమైన సభా సదస్సుకు శవనయ్య నమస్సులు సమర్పణ చేసుకుంటూ శ్రీ రుద్ర నమక మంత్రాల్లో 3వ అనువాకాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. ఆ త్రిగుంహతిభ్యశ్చ ఆయన ఉగ్రదేవతలు ఎవరైతే ఉన్నారో, కాళీ ఉన్నది మహాకాళి. మహాకాళి పూర్ణ పరబ్రహ్మస్వరూపిణి. ఆవిడ నుంచి వ్యక్తమయ్యే కాళ్ళు చాలా ఉన్నాయి. భద్రకాళి, శ్మశాన కాళి, శ్యామాకాళి, కాళి, ఇలాంటి స్వరూపాలు కాళీ పురాణం మనకి కాళీ ఉపాసనా శాస్త్రంలో చాలా అర్థమవుతాయి. ఇవన్నీ త్రిగుంహతిభ్యశ్చ. ఇక ఉగణాభ్య అంటే ఉత్కృష్ట గణములు. ఉత్కృష్ట గణములు అంటే సప్తమాతృకులు, నవదుర్గలు అని ఎవరైతే చెప్తూ ఉన్నారో వారందరినీ ఉత్కృష్ట గణములు అని ఉగణాభ్య అని చెప్పబడుతున్నవి. అంటే రుద్రం అయ్యవారినే కాకుండా అమ్మవారిని కూడా ఎలా చెప్తున్నాయి, అలా ఉన్న రుద్రులకి నమస్కారం అని చెప్తున్నాయి. అంటే అది కూడా రుద్రుల యొక్క స్వరూపములే. ఆ విధంగా వ్యక్తమయ్యే అప్పుడు అందుకే జగన్మాత యొక్క వివిధములైనటువంటి ఉగ్రస్వరూపాలు ఇక్కడ వర్ణించారు. కొందరు అంటారు, అమ్మో అంత ఉగ్ర రూపాలంటే భయం అండి అని. ఆ ఉగ్రత లేకపోతే జగత్తు నడవదు. శక్తి ఉగ్రంగానూ ఉండాలి, సాధువుగాను ఉండాలి. ఈ సృష్టిలో మీరు ఏ ఒక్కదాన్ని గమనించినా డిఫరెంట్ లెవెల్స్ కనిపిస్తాయి. మన లోపల కూడా ఈ 2 ఉంటాయి. కోపం ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. ఇవాళ ప్రశాంతంగా కనిపిస్తున్నాడని వాడు ప్రసన్న స్వభావుడు డిక్లేర్ చేసి బిరుదివ్వలేవు. మళ్ళీ రేపు పొద్దున్న ఎలా అవుతాడో అయ్యేటటువంటి చైతన్యం వాడి దగ్గర ఒకటి ఉంది. దాన్ని ఎలా వినియోగించుకున్నాడో వేరే విషయం. అసలు కోపం పుట్టకపోతే అదుగు జబ్బుట. మనం అనుకున్నాం నిన్న నిద్ర ఈశ్వరుడి స్వరూపం అని. నిద్ర ఈశ్వరుడి స్వరూపం. అలాగనే నిత్యం నిద్రపోతున్న వాడిని హాస్పిటల్కి తీసుకెళ్తారు. అసలు నిద్రపోకపోయినా హాస్పిటల్కి వెళ్తున్నాం. దీన్ని బట్టి ఏమిటంటే చైతన్యం మనం ఏదైతే
ఒకటి చెడు ఒకటి మంచి అనుకుంటున్నామో దాన్ని మనం రిలేటివ్గా వ్యాఖ్యానించుకోవడం, సాపేక్షంగా వ్యాఖ్యానించుకోవడం కానీ ఈ రెండూ కూడా ఈశ్వర శక్తి విన్యాసములు అనే దాన్ని మనం తెలుసుకోగలిగినప్పుడు ప్రతిదానికి ఒక ప్రయోజనం ఉన్నది అనేది అర్థమవుతుంది. ఆ కారణం చేత ఉగ్రత్వం కూడా మనకు అవసరమే. ఒక మహానదిని మనం చూస్తే అది పుట్టిన చోటు చాలా ఇంతే ఉంటుంది, గోష్పాదం అంతేట. అది కొంత దూరం వచ్చేటప్పటికి ఒక మహా జలపాతమే దుముకుతుంది. అది చూస్తే మనకు భయం కూడా వేస్తుంది. ఇంత దూకుడా అండి దీనికి అనుకుంటా. కొంత దూరం మనకి క్రిందికి దిగి వచ్చాక అత్యంత ప్రశాంతంగా వెళితే ఆహా ఇది ఎంత బాగుందండి, అలా ఉండొచ్చు కదా ఆ పైన కూడా అంటే, ఆ పైన నువ్వు చూసిందే ఇక్కడ ఇలా ఉందయ్యా అని చెప్తాడు. రెండూ తెలిసిన వాడు. అక్కడ అంత దూకకపోతే ఇక్కడికి ఇలా రాదయ్యా అని చెప్తాడు. అక్కడ దూకుడు లేకపోతే ఇక్కడ ప్రశాంతత రాదు. అది విశేషం. అందుకు ప్రశాంతత కోసం దూకుడు అవసరమే. మన శాంతికి ఎవడైనా భంగం కలిగిస్తే తిరిగి శాంతిని వ్యవస్థ చేయడానికి దూకుడు ఉగ్రత్వం చూపించాల్సిందే. అది విశేషం. అందుకే ఒక మహానది ఒక చోట ఉగ్రమై ఒకవైపు శాంతమై ఒక చోట రెండూ కలబోసుకుని ఒక చోట మనకు చూడడానికి ప్రశాంతంగా కనిపిస్తుంది. ఆ గంగమ్మ ఒక్కసారి తలంచుకోండి, ఆవిడ పరాశక్తే కదా. ఆ గంగమ్మ ఒక చోట ప్రశాంతంగా ఉంది కదా అని దిగితే చాలు, ఇంకా ప్రశాంతతే. ఆ స్వరూపం ఆ వేగం అక్కడ చూడొచ్చు. ఇలాగా ఒక మహానదిలోనే అది పుట్టిన చోటు నుంచి తిరిగి వెళ్ళే వరకు అనేక అవస్థలు కనబడినట్లే విశ్వవ్యాపకమైన మహాశక్తి కూడా విశ్వ నిర్వహణలో ఇన్ని రకాలుగా ఉంటుంది. అలాగే మనలో ప్రసరించుతున్న ప్రసరణ లక్షణమైనటువంటి ప్రాణశక్తి, రుధిరము మొదలైనవన్నీ కూడా అన్ని అవయవాల దగ్గరికి ఒకే వేగంతో వెళ్ళవు. ఏ అవయవం దగ్గరికి ఏ వేగంతో వెళ్ళాలో వాటికి తెలుసు. ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి గమనించితే. మన లోపలే ఇన్ని వేగాలు మెయింటైన్ అవుతున్నాయి. అందుకే అన్నారు విశ్వం ఏమిటో నువ్వు అదేనయ్యా. శరీరమే విశ్వం, అది గొప్ప ఆలోచన. ఇలా మనం పరిశీలించినప్పుడు ఆ పరమేశ్వరుడు కూడా భిన్న భిన్న సందర్భముల్లో తన ఉగ్రత్వాన్ని చూపిస్తాడు. ఆ ఉగ్రదేవతలు ఎందుకు అంటే రక్షణ కోసం. అది విశేషం. అలాగా రక్షణ స్వరూపులైనటువంటి ఆ ఉగ్రదేవతల అయిన స్త్రీ రూపముల్లో ఉన్న రుద్రులకు కూడా ఇక్కడ నమస్కరించి అమ్మవారి గణములన్నీ ఇక్కడ చెప్పారు. ఇవి ఎప్పుడో వచ్చిన గణాలు కాదండి, ఎప్పుడు ఉండే గణాలు కూడా. ఒక గ్రామంలో ఒక నగరంలో కూడా రకరకాల దేవతలు ఉంటారు. ఎల్లమ్మలు, పోలేరమ్మలు మీకు తెలుసు కదా. పొలిమేరమ్మే పోలేరమ్మ, ఎల్లల్లో ఉండే అమ్మాయి ఎల్లమ్మ, హద్దుల్లో ఉండే తల్లి ఆ శివార్లలో ఉండి గ్రామాన్ని కాపాడుకుంటూ ఉంటుంది. ఈ తల్లి కూడా అమ్మవారి యొక్క స్వరూపమే, జగదంబ యొక్క స్వరూపం కాదనడానికి వీల్లేదు. అయితే ఆ తల్లి పూర్ణ స్వరూపుడే అయితే వీళ్ళు కళాం సాంసాంసాంస స్వరూపాలు. ఎందుకంటే ఊరిని కాపాడడానికి అంత శక్తి అవసరం అంత పంపించింది అమ్మ, పూర్తి స్పిరిట్ని కాదు అక్కడికి. కనుక వాళ్ళ శక్తి ఆ ఊరికి పరిమితమై ఉంటుంది, ఆ ఎల్ల దాటదు. అందుకే ఎల్లమ్మ, పోలేరమ్మ. అలాగే రోగాలు మొదలైన వాటిని తెచ్చేటువంటి మరియమ్మలు ఉన్నారు. ఎన్ని రకాలో ఇలాగా ఈ విశేషమైనటువంటి స్వరూపాలతో ప్రతి గ్రామాలలో ఉండేటువంటి ఉగణాభ్యస్త్రిగం హతిభ్యశ్చవో నమః. ఇవి ఎందుకు చెప్పారు అంటే మనం ఏ చోట ఈశ్వరారాధన చేస్తున్నామో ఆ ఊళ్ళో ఉండేటటువంటి ఈ అమ్మవార్లు కూడా అనుగ్రహించాలి అని కోరుకుంటున్నాం మనకు తెలియకుండా. అందుకే రుద్రాభిషేకం చేసినప్పుడు గ్రామ దేవతలు కూడా సంతృప్తి చెందుతూ ఉంటారు. ఒక గ్రామానికి, ఒక ఇంటికి, ఒక కులానికి కూడా అమ్మవారు వివిధ రూపాలతో అనుగ్రహిస్తుంటారు. ఆ తల్లి లేకపోతే ఆ గ్రామం వృద్ధి చెందదు, ఆ తల్లి లేకపోతే ఆ ఇల్లు వృద్ధి చెందదు, ఆ తల్లి లేకపోతే ఆ కులం వృద్ధి చెందదు. అందుకే కులదేవతలు, గృహదేవతలు, గ్రామ దేవతలు, క్రమంగా దేశాధిదేవతలు, క్షేత్రాధిదేవతలు ఇవన్నీ కూడా చెప్పబడతాయి. కొంతమంది తెలివైన వాళ్ళు అనుకుని ఈ గ్రామదేవతల పూజలు అక్కర్లేదండి, కులదేవతల పూజలు అక్కర్లేదండి, అంతా పరమాత్మే. నిజమే, అంతా పరమాత్మ అయితే వాడికి వెంటనే అనాలి నీకు అన్నం అక్కర్లేదండి, నీకు వస్త్రం అక్కర్లేదండి, అంతా పరమాత్మే. నువ్వు బ్రతుకుతున్నావు ఒక ఊళ్ళో క్షేమంగా అంటే వీళ్ళందరూ అనుగ్రహించడం బట్టి బ్రతుకుతున్నప్పుడు వాళ్ళని తలుచుకునే బాధ్యత నీకు లేదా? కృతజ్ఞుడివే బ్రతకరాదు. అందుకు నువ్వు ఉన్న గ్రామానికి కృతజ్ఞత చెప్పాలి అంటే గ్రామదేవత అనుగ్రహించాలి, నగర దేవత అనుగ్రహించాలి. అందుకే గ్రామదేవతల్ని, నగర దేవతల్ని ఎప్పటికప్పుడు ఆరాధించుకోవలసిన వ్యవస్థ మనకు ఉన్నది. అందుకే భారతీయ మతం, భారతీయ దేవతా స్వరూపం ఇది విశేషం. అయితే వ్యవస్థ యొక్క మూల చైతన్యం మాత్రం ఒక్కటే. అందుకే అంకాళమ్మ జాత్ర మొదలుకుని అశ్వమేధయాగ పర్వం వరకు కూడా మూల సూత్రం ఒక్కటే వేద సంస్కృతికి. ఇది విశేషం. ప్రతి దానిలో మూల సూత్రం ఒకటే, భగవదారాధన బుద్ధి. వాడి ప్రవృత్తి బట్టి, వాడి ప్రకృతి బట్టి ఉంటుంది. పూనకాలొచ్చి ఊగిపోయి అమ్మా అనేటటువంటి వాడి యొక్క ప్రవృత్తికి అనుగుణంగా ఆ అమ్మ అక్కడికి వచ్చి కూర్చుంది.
వాడిని కూర్చోబెట్టి రాజరాజేశ్వరి పరమ విద్య అండి, ఆత్మవిద్య అంటే వాడికి వెంటనే మహా నిద్ర వస్తుంది. ఎందుకంటే వాడి ప్రవృత్తి, ఆ ప్రవృత్తి బట్టి ఉంటాయండి. అందుకే ఆ ప్రవృత్తికి అనుగుణంగా అమ్మవారు 2 రూపాలు ధరించి ఉన్నారు. అందుకే ఆ ప్రవృత్తికి అనుగుణంగా వాళ్ళు ఏ ఆహారాలు స్వీకరిస్తూ ఉంటారో ఆ ఆహారాలనే వాళ్ళు నివేదన చేస్తూ ఉంటారు ఆ తల్లికి. ఇవి విషయాలు. ఇవి తెలియక బలులు ఇవి ఏంటండి పిచ్చి అంటే, మరి వీడు కోసి పార్టీలు చేసినప్పుడు లేదు, అది ఒకటి విశేషం. అక్కడ బలిచ్చేటప్పుడు వచ్చింది బాధ. ఏమిటి అర్థం చేసుకుంటున్నాం మనం? భారతీయ బలుల్ని నిరసించేటటువంటి పాశ్చాత్యుడు ఒక్క పూట కూడా మాంసం లేకుండా తినలేడు. వాడు మనకు చెప్తాడా మాంసం హింస మీ దేవాలయాల్లో ఉందని? ఏం అర్థం చేసుకుంటున్నాం మనం? ఉగ్రదేవతలు, తీవ్రదేవతలు తమ ప్రవృత్తి కలిగినటువంటి వారు. మనలో ఉన్నటువంటి ఆ తామసిక వృత్తి కలిగినటువంటి జీవులు వాటిని ఆహారంగా కలిగి ఉంటాయి. ఎందుకంటే సృష్టిలో ఒకే రకమైన ఆహారం అందరూ తినలేరు. వారి యొక్క స్వభావరీత్యా ఎకలాజికల్ బ్యాలెన్స్ ఒకటి ఉంది. మళ్ళీ ఆ బ్యాలెన్స్ బట్టి ఆయా ప్రవృత్తులు ప్రేరేపిస్తాయి. అందుకు ఒక రకమైన జీవన విధానం కలిగినటువంటి వారు ఒక రకమైన ఆహారాన్ని స్వీకరిస్తారు. అందుకే మన గ్రంథాల్లో నిషేధాలు ఒక పరిమితిగా కనిపిస్తాయి. ఎవరికి ఏది నిషేధమని, అందరికీ ఒకటి నిషేధం, అందరికీ ఒక విధి కాదు. ఎందుకంటే రకరకాల ప్రవృత్తులు, రకరకాల వృత్తులు, రకరకాల జీవన సరళులు ఉన్నాయి. ఒకరినొకరు ఏమో అనుకోవడానికి లేదు. యదన్నా వై మానవాహ తదన్నా వై దేవాహ, యద్భాషా వై మానవాహ తద్భాషా వై దేవాహ. నీది ఏ అన్నమో దేవత అదే అన్నం అన్నారు. ఎంత గొప్ప విశేషం అండి! దేవతదే అన్నమో అది నీ అన్నం కాదు. దేవతకు అన్నమే అక్కర్లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఆ దేవతా చైతన్యాన్ని నువ్వు తినే అన్నంతో సంతృప్తి పరిచినప్పుడు నువ్వు తిన్న అన్నం ద్వారా ఆ దేవత నిన్ను సంతృప్తి పరుస్తుంది. అది విశేషం. బలులు ఇచ్చేవాళ్ళు వాళ్ళు తినే వాటినే అమ్మవారికి నివేదన చేస్తున్నారు, కానీ వాళ్ళు తినని వాటిని చెయ్యరు. అందుకే ఆ శాకాహార నియమం కలిగినటువంటి వారు, దానికి సంబంధించిన వర్గం వారు వెళ్ళి నేను పోలేరమ్మ దగ్గరికి వెళ్ళిన కనుక బలిస్తాను అంటే వాడు బలైపోతాడు. అలా పనికిరాదు. వాడి బాధ్యత వాడే చేయాలట. అయితే వాడు ఎలా చేస్తాడు? ఉపారాలు పెడతారు. చాలామంది గుర్తుంటుంది, ఇప్పుడు అవి కూడా పోతున్నాయి. శ్రోత్రియుల ఇళ్లల్లో ఉపారాలు పెట్టడం ఉన్నది. వీళ్ళు ఈ గ్రామదేవతలు పరమేశ్వరి యొక్క తమశక్తి నుంచి ఉద్భవించిన అల్పశక్తులు. అల్పశక్తులు అంటే పరిమిత శక్తులు అని అర్థం. అది అల్ప అనే మాటను ఇంకోలా అర్థం చేసుకోవద్దు. పరిమిత శక్తులు. ఈ పరిమిత శక్తుల్ని ఆరాధించేటప్పుడు ఈ పరిమిత శక్తులు ఆ ఊళ్ళో ఉండే వేద పండితుల్ని, మహానుభావుల్ని గౌరవిస్తాయట గ్రామదేవతలు. విశేషం. ఎందుకంటే అతడు వ్యవస్థ వీటికన్నా గొప్ప జీవన విధానంలో ఉన్నట్టు, అందుకు వాటిని గౌరవిస్తారు. వాళ్ళు వీటిని ప్రార్థిస్తారు. ఊరిలో ఈ మహమ్మారులు మొదలైనవి రాకుండా ఉండడానికి వాళ్ళు ప్రార్థించాలట. అందుకు వాళ్ళు ఏం చేస్తారంటే ఉపారాలు పెడతారు. ఇంట్లో గోడకు పసుపు రాసి అక్కడ వాటిని పత్తి పడగలు ఇవి పెట్టి ఉపారాలు పెట్టడం ఉంది. అక్కడ ఏ రూప నిర్మాణం కాదు, అంటే శక్తినే మనం ఆరాధిస్తున్నామని చెప్పడం అక్కడే కనిపిస్తున్నది. అది చేసి ఉపారం పెడతారు. ఉపారం పెట్టినప్పుడు మళ్ళీ ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ అనరాదు. ఎందుకంటే గ్రామదేవతలకి వైదిక మంత్రంతో పూజ వాళ్ళు స్వీకరించారు. చూడండి, వాళ్ళల్లోనే ఇన్ని వెరైటీస్ ఉన్నాయి. వాళ్ళు కేవలం చెయ్యి చూపించడమేట. అందుకే దేవతలు అంటే మనం అంతా ఒకటే ఈశ్వరుడు, అంతా ఒకటే ఆత్మ అని వ్యవహరించడానికి వీల్లేదు. అంతా ఒకటే ఆత్మ శరీరంలో ఉన్న కాలి మర్యాద కాలిదే, చేతి మర్యాద చేద్దే. ఎలాగో దేవతా వ్యవస్థ అంటే ఏమిటో మనకి జ్ఞానం లేకుండా పోతుంది. దేవతా వ్యవస్థ కూడా చాలా ఉంది. గ్రామ పరిధికి పరిమితమైన దేవతా శక్తికి ఎంత అవసరమో అంత. దీన్ని ఉపారాలు పెట్టడం అని అంటారు. అలాగే ఒకసారి పాపం ఒక విప్రుడి ఇంట్లో వ్యాధి వచ్చిందట, మహమ్మారి. అది పోగొట్టగలిగేది ఆ తల్లే, ఆ జగదంబే. తాను ఏ రాజరాజేశ్వరి దేవిని ఆరాధిస్తున్నాడో ఆ తల్లినే. కానీ ఆ తల్లి ఇది పోగొట్టడానికి ఆ ఊళ్ళో గ్రామదేవతగా ఉంది కనుక ఆ గ్రామదేవతకి దండం పెట్టేట. ఏమని? ఆ తల్లికి ఎరుపు అంటే ఎరుపు కదా ఎవరైనా సమర్పిస్తారు. అయితే ఎరుపిస్తానమ్మా, మా పిల్లలకి కానీ అనారోగ్యం తగ్గితే అన్నాడు. చాలా సంతోషం, తగ్గింది. వెంటనే వెళ్ళాడు ఎరుపు ఇవ్వడానికి. అమ్మవారు చూసేట ఏమి ఎరిపిస్తాడా అని. ఎర్రని చీర, ఎర్రని కుంకుమ, ఎర్రని గాజులిచ్చి నమస్కారం చేసేట. ఇది వీడిచ్చే ఎరుపు, వాళ్ళిచ్చే ఎరుపు వేరు. అందుకు యదన్నా వై మానవాహ తదన్నా వై దేవాహ అనడంలో అంతరార్థం. ఇది ఇన్ని ఉంటాయి కనుక గ్రామదేవతలు, నగర దేవతలు, గృహదేవతలు, కులదేవతలు ఇన్ని రకాలుగా ఉంటారు. అందుకే ఒక మతంలో, ఒక ధర్మంలో పుట్టినటువంటి వారిని ఆ కులం వాళ్ళు, ఆ గ్రామం వాళ్ళు, ఆ నగరం వాళ్ళు వీళ్ళందరూ చూస్తూ ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. మనిషి పుట్టేడనగానే ఒక బాడీ నుంచి బయటకు రాగానే ఆ బాడీతో ఇంకా బంధం లేదని కాదు. ఆ శరీరానికి
ఈ కులదేవతలతోనూ ఆ గృహదేవతలతోనూ కూడా బంధం ఉంటుంది, అది తెగదు. అందుకే ఈ శరీరం ఉన్నంతకాలం కులదేవతలను కూడా తృప్తిపరచాలి వాడు. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క కులదేవతలు ఉంటారు. ఈ కులదేవతలు ఆ ఇంట్లో చేసే పూజలు పునస్కారాలు ఇవన్నీ ఉంటాయే నిత్యం. ఒక కుటుంబంలో ఒక ఆనవాయితీ ఉంటుంది. శ్రావణ శుక్రవారాలు చేసుకుంటూ ఉన్నారు, లేదా ఒక మాసంలో ప్రత్యేకించి ఆ ఇంట్లో నివేదన చేస్తారు. ఏమంటే ఇవాళ మా ఇంట్లో కులదేవత వ్రతం అండి. ఆ కులదేవతల పేర్లు కొందరు కామేశ్వరని, ఆ కామేశ్వరుల వెరైటీలు గురునాథుడని, ఇలా కులదేవతల ప్రతి వారికి కులదేవత వ్యవస్థ ఉంటుంది. ఈ కులదేవతలను ఆరాధించకపోతే కులం నిలవదు. ఇవన్నీ వ్యవస్థలు. అందుకు ఇవన్నీ ఆధ్యాత్మిక ఉపాసనలు మోక్షానికి వచ్చేస్తాయి అనుకోవద్దు. ఇవి జీవిత నిర్వహణకు అవసరమైనంత మేరకే ఇవన్నీ కూడా. అందుకు ఈ దేవతల అనుగ్రహం కూడా కావాలి. అయితే ఎప్పుడైతే ఒక ధర్మంలో మనం పుట్టామో మన చుట్టూ ఏ దేహం స్వీకరించామో ఆ దేహం ఎవరి వల్ల స్వీకరించామో ఆ కులం యొక్క శక్తి దేహం అణువణువున ఉంటుంది. అందుకే ఆ కుల దేవతను తృప్తిపరచకపోతే వారి శాపాలకు గురవలసి వస్తుంది. పితృదేవతల్ని కులదేవతల్ని తృప్తిపరచకపోతే శాపాలకు గురవలసి వస్తుంది. ఇదేదో ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయం కాదు. ఇది అర్థమైతే ఇది కూడా భౌతికమే, ఇది కూడా భౌతికానికి సంబంధించిన విషయమే, కానీ ఇవి కూడా అవసరమే. అందుకు ఈ వ్యవస్థను మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మతాన్ని మారేము అంటే కులదేవతల్ని గృహదేవతల్ని పూజించడం మానేశాం. అలా మతం మారిన వారికి ఆ కులదేవతలు గృహదేవతల శాపాలు తగిలి వంశం దెబ్బతింటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఇన్ని ఆంతర్యాలు ఉంటాయి. అందుకే మన సంస్కృతి పూర్తి విజ్ఞాన సంస్కృతి. దేవతా వ్యవస్థ అంటే ఏమిటి, దేవతల్లో వెరైటీస్ ఏమిటి, రాక్షసుల్లో వెరైటీస్ ఏమిటి, నీ చుట్టూ ఉన్న సూక్ష్మశక్తులు ఎన్ని రకాలు, నీ దేహంలో ఎన్ని ఉన్నాయి, ఇన్ని అబ్జర్వ్ చేసి ఒక గొప్ప జ్ఞానాన్ని ఇచ్చినటువంటి సంస్కృతి భారతీయ సంస్కృతి, హిందూ మతం అనే పేరుతో చెప్పబడుతున్నటువంటిది. ఇవన్నీ ఇంకా అర్థాలున్నాయి. ఆ అర్థం కావడానికి కొంతమేరకే నేను చెప్పగలిగాను. ఇప్పుడు ఇలాగ బహురూపములతో గ్రామములను కులములను వీటిని రక్షించగలిగేటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆవ్యాధినిభ్యో వివిధ్యంతిభ్యశ్చవో నమః ఉగణాభ్యస్త్రిగుంహతిభ్యశ్చవో నమః అనేటువంటి మంత్రంలో మనం భావిస్తూ ఉన్నాం. అలాంటి రూపములతో ఉన్న అమ్మవారులందరినీ చెప్పారు. ఇక్కడ నుంచి మళ్ళీ విశ్వరూపంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. నమో గృత్సేభ్యో గృత్సపతిభ్యశ్చవో నమః. గృత్సేభ్య అనే పదానికి లంపట శీలురు అని అర్థం. అంటే గర్ధనశీలాహ, ఎప్పుడు మోతబరువులు మొదలైనవి ఇష్టపడేవారు, అంటే విషయ లంపటులు అని అర్థం. విషయ లంపటుల రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారము. చూసారా, విషయ లంపటత్వం కూడా ఈశ్వర చైతన్యం వల్లే వస్తుంది అని. విషయ లంపటత్వం అనేటటువంటిది లేకపోతే ప్రపంచం నడవదు. గృత్సేభ్యో గృత్సపతిభ్యశ్చవో నమః. ప్రపంచం నడవదట. అది ఎలాగో చూడండి. లంపటత్వం అంటే అర్థం ఏంటి? ఒక వస్తువుపై తీవ్రమైన మోహాన్ని మనం లంపటం అని అంటాం. దాని గురించి ఆలోచించడం, దాని గురించి చింతన చేయడం ఎన్ని పక్కనున్నా పట్టదు. దేని మీద మనం మోహం తగులుకున్నామో దాని గురించే లంపటత్వం పెరుగుతుంది. ఈ లంపటత్వం అనేటువంటిది అనగానే మనకి ఏవో వేదాంతాలు విన్నాం కనుక నెగటివ్గా అనిపిస్తుంది. లంపటత్వం నెగటివ్ అయితే సృష్టిలో పరమేశ్వరుడు దాన్ని ఉంచడు. లంపటత్వం కూడా ఈశ్వర శక్తి విశేషం చేతే ఉంటుందిట. అది ఎలాంటిది అంటే ఈ లంపటానికి మోహం అని అంటాం. మోహం కూడా భగవంతుని యొక్క స్వరూపమే. మోహం లేకపోతే జగత్తు వెళ్ళదట. ఈ మాట అర్థం కావాలంటే మనం భారతంలోకి వెళితే అంపశయ్య మీద ఉన్న భీష్ముడు నారాయణుని భీష్మస్తవరాజంలో స్తోత్రం చేస్తూ యో మోహయతి భూతాని స్నేహపాశానుబంధనై సర్గస్య రక్షణార్థాయ తస్మై మోహాత్మనే నమః అన్నాడు ఆయన. అంత గొప్పగా చెప్పారు చూడండి. మోహాత్ముడైన విష్ణువునకు నమస్కారము. అంత గొప్ప మాట అండి. మోహం విష్ణు స్వరూపంట. అదేమిటండి? మోహం తెంచుకోండి, కామక్రోధలోభ మోహ మదమాత్సర్యాలని రాక్షసుల్లో ఒకరిని పెట్టి వాళ్ళు మోహం విష్ణు అంటారా? అంటే అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే యో మోహయతి భూతాని, విష్ణు ఉన్నాడే ఆయన పెద్ద మోహాన్ని వ్యాపింపజేసేటువంటి వాడు. సమస్త భూతకోటి యందు వ్యాపింపజేస్తున్నాడు. అసలు ఆయనే ఈ భూతకోటి యందు మోహాన్ని వ్యాపింపజేసే మహాభూతంట. భూతం పట్టినవాడు వాడు ఎన్ని చెప్పండి ఎక్కదు. భూతం సోకిన వాడికి ప్రపంచమే పట్టదు. అవునా లేదా? అలాంటి ఈ మోహం అనే భూతాన్ని ప్రపంచంలో వైపు తిప్పుతాడు. కొందరిని మనం చూస్తాం, వాళ్ళకి ఎలాంటి మోహంలో పడిపోతారంటే
అది ఎంత చెప్పినా, ఎన్ని ధర్మాలు రుద్దినా వినరు. ఆఖరికి వాడు ఎప్పటికీ మారలేదు, ఎప్పుడు వీడికి మోహిని పిశాచం పట్టిందిరా అంట. మోహిని పిశాచం కాదండి, మోహమే పిశాచం. ఇది పెద్ద విశేషం. మోహమే పెద్ద పిశాచం. అది పిశాచ స్థాయికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి మనం. మోహం పిశాచ స్థాయికి వెళ్లకుండా భావించాలి. అయితే మోహిని పిశాచాలు లేవా అంటే, మోహం అనే తీవ్రమైన భావం పెట్టుకున్నవాడు, ఆత్మని మరచినవాడు, అదే అధర్మమైన మోహం బాగా నింపుకున్నవాడు దేహ పతనానంతరం మోహిని పిశాచం అవుతాడు. అదొక విశేషం. ఆ పిశాచ వ్యవస్థ కూడా ఉంది మనకి, సృష్టిలో అన్నీ ఉంటాయి. అందుకు ఈ మోహం అనే దాని యొక్క స్థాయిలు అనేకం ఉన్నాయి. అయితే అందుకే స్వామి పిశాచాలు, భూతాలు, ప్రేతాలు అన్నిటితోనే తిరుగుతాడు పాపం. అవి మాత్రం ఎక్కడికి పోతాయి చెప్పండి? విశ్వరూపుడైన ఆయనలోనే తిరగాల్సింది. అందుకే మీ శివుడు భూత ప్రేత పిశాచపతి కదండి, అందుకే మాకు ధైర్యం అండి అని. అంటే అలా మారినా ఆయన దగ్గర ఉంటారని. ఎప్పుడైనా సరే ఆయన దగ్గర అందరూ ఉంటారు. ఎక్కడికి పోతారు పాపం? ఆయన అందరికీ ఆయనే ఆధారం. పిచ్చి మొక్క మొలచినా ఈ భూమిలోంచే, ఔషధి మొలచిన ఈ భూమిలోంచే, ఆ భూమిని ఆధారం చేసుకే బతికే వృక్షాలు ఆ భూమి ఎందే పెరుగుతాయి. అదేవిధంగా ఈశ్వరుని ఆధారం చేసుకునే సర్వజీవులు వారి కర్మానుభవం పొందుతూ ఉంటారు. గుర్చేభ్య మోహం భగవంతుని యొక్క స్వరూపంట. అది ఎలాగో చెప్తున్నాడు ఇక్కడ. సమస్త భూతకోటిని మోహింపజేసేవాడు నారాయణుడు. అందుకే ఆయన పేరు జగన్మోహనుడు, జగన్మోహిని అని అన్నాం. ఆయన జగత్తును మోహింపజేసేవాడు. ఆయన మోహింపజేయకపోతే జగత్తులో మోహం అనే వ్యవస్థ లేదు. ఆ మోహమే లేకపోతే సర్గము నడవదుట. సర్గం అంటే సృష్టి. సర్గస్య రక్షణార్థాయ ఏ మోహయతి భూతాని. సృష్టి రక్షణ కోసం మోహం అనే దాన్ని పెట్టేట. అదే స్నేహపాశానుబంధనై, స్నేహపాశమనే బంధం చేత. ఎంత వేదాంతి అయినా పళ్ళు పాపం లేకపోయినా వింటూ ఉంటే వెంటనే ఫోన్ వచ్చి, ఏమండి మనవడికి ఒంట్లో బాగాలేదండి అంటే, అయ్యా తర్వాత వస్తాను వెళ్ళిపోతాడు. ఎందువల్ల? పాశానుబంధనై. ఆ మోహం ఉన్నది. ఆ వెళ్ళి ఆ తాత, నాయనా పర్వాలేదు నాయనా అని అంటే ఆ పిల్లవాడు లేచి ఆడుకోవచ్చు. అలాగే తల్లి తనకు పుట్టిన పిల్లవాడిని, ఎవడో జీవుడు నా నుంచి వచ్చాడు అని లేలగా చూస్తూ కూర్చుందనుకోండి, ఆ పిల్లవాడు ఎలా బతుకుతాడు చెప్పండి? కనుక ఆ తల్లి, నా పిల్లవాడు, వీడు రక్షింపబడాలి, వీడు ఏడుస్తున్నాడు దిష్టి తీయాలేమో, వీడు ఏడుస్తున్నాడు ఎక్కడ చీమ కుట్టిందేమో, ఎంత వెతుక్కుంటుందో పాపం, ఎంత అవస్థ. ఆ పిల్లవాడికి ఆకలేసిందేమో, ఏమైనా పెట్టాలి. నిద్రపోకుండా తెల్లవార్లు అంతవరకు ఇటు అటు దొర్లి తిరిగేటటువంటి తల్లి ఆ సమయంలో ఎటు దొర్లితే పిల్లవాడికి ప్రమాదం అని ఒకవైపే పడుకుని అంత కాచుకుని కంటికి నిద్ర లేకుండా ఉన్నది అంటే, ఇంత మోహం పనికిరాదమ్మా అని చెప్తే నీ మోహన్ రాను ఆయన అంటుంది ఆవిడ. అవునా లేదా? ఎందుకు ఆ మోహం? ఎందుకు ఆ తల్లికున్నది? ఈ పిల్లవాడికి బతికి బట్ట కట్టగలిగే రాత ఉంది గనక, వాడికి సుఖంగా బ్రతికి ప్రపంచంలో హాయిగా తిరగలిగే రాత ఉంది గనక, తల్లిలో తండ్రిలో మోహం అనే శక్తిని ఆ పరాశక్తి ప్రవేశింపజేసింది. ఆవిడే ప్రవేశింపజేయకపోతే ఈ పిల్లలు బతుకుతారా అండి? అందరూ ఇంకా అనాథలై ఉండవలసిందే. ఇలా ఉన్నాము అంటే తల్లిదండ్రుల్లో ఉన్న మోహం. అలాగే ఆ తల్లిదండ్రుల్లో మరొక విశేషం, భార్యాభర్త అన్యోన్యత. ఆ వారిద్దరి మోహమే పిల్లల్ని పెంచడానికి హేతువైంది. లేకపోతే పిల్లల్ని నువ్వు పెంచుతావా నేను పెంచుతావా అనే వ్యవస్థలు చూస్తూ ఉన్నాం. ఆ గాళ్ళు ఇక్కడి దాకా వచ్చేసాయి. ఇప్పుడు ఇక ప్రపంచనాలే. ఇంకా వారి మధ్య ఒక పాశం అనుబంధం. ఇలాగా ఒక మనిషిని ఒక మనిషితో కలిపి బంధం నిలపడానికి, ఒక ధార్మిక వ్యవస్థ ఏర్పాటు చేయడానికి నారాయణుడు మోహం అనే దాన్ని రూపంలో ప్రవేశించట. మోహాన్ని ప్రవేశింపజేసాడు కాదు, మోహంగా తానే ప్రవేశించాడు. అది విశేషం. తస్మై మోహాత్మనే నమః. స్వామి ప్రవేశించాడు. నారాయణుడన్నా, రుద్రుడన్నా, నారాయణన్నా చైతన్యం ఒక్కటేనండి. చైతన్యంలో మార్పలేదు. మోహరూప చైతన్యానికి నమస్కారం చెప్తున్నాడు. గుర్చేభ్య, ప్రతి వారి యందు ఉన్నాయి. ఈ మోహమే లేకపోతే జగత్తు లేదు. ఈ మోహం అజ్ఞానం అండి అని. ఆ అజ్ఞానం కూడా అవసరమండి, లేకపోతే ప్రమాదం. మనకి ప్రపంచంలో తిరిగిపోతున్నాం కానీ జడభరతుడికి తెలుసు కదా, అక్కడ మోహం ఏమైంది? బంధన హేతువైంది. అలాగే ఆ మోహం ఒక్కోసారి ఉద్ధరణ హేతువు అవుతూ ఉంటుంది. మోహం లేకపోతే జీవితాలు సాగం. దీనికి సంబంధించి జరిగిన ఒక కథ, ఆశ్చర్యకరమైన కథ మనకు శాస్త్రాల్లో కనిపిస్తుంది, పురాణాల్లో. ఒక గురుకులం ఉండేదిట.
ఆ గురుకులంలో ఒక శిష్యుడు ఉండేవాడు. ఆ శిష్యుడు అంటే గురువమ్మ గారికి ఎందుకో కోపం. ఎందుకు కోపం అంటే వాడి ప్రారంభాంతకు మించి ఏం చెప్పలేం. అందులో అందరికీ అనేక రకాలుగా భోజనం పెట్టేది. గురుపత్ని పెడితే కానీ అడిగి కూడా తినకూడదు శిష్యులు, అలా నియమాలు. అంటే అన్న వ్యామోహాన్ని జయించడానికి పెట్టిన నియమాలు ఇవన్నీ. గురుపత్ని అందరికీ వాత్సల్యంగా టైంకి పెట్టేదిట, కానీ భోజనం టైంలో ఈయనకి పని చెప్పేదిట. ఆ పని చేసుకురా అప్పుడు తిందువుగానిలే అని. వీడు పని చేసుకొచ్చే లోపల పైన ఉట్టిలో అన్నం పెట్టి దానిలో ఇసుక పోసించేదిట. అమ్మ ఆకలి అని నకనకలాడుతున్న ఆకలితో వస్తే పైన ఉట్టిలో ఉందిరా తినరా అంటే పాప ఇసుక ఊదుకుని తినేవాడు. కడుపులో దుఃఖాన్ని అణచుకునేవాడు. ఎంతో వేదన పడ్డాడు పాపం. ఒకసారి ఆ అరణ్యాలకు సమిధులకు వెళ్ళినప్పుడు ఆ బాల్యావస్థలను మరణించాడు. కొంతకాలం అయింది. అయిన తర్వాత గురుపత్ని గారు గర్భవతి అయ్యారు. శిశువు ఉదయించాడు. ఆ శిశువు చక్కగా పెరిగి ఆ వృద్ధి చెందుతుంటే ఈ తల్లి ఆనందం అంతా ఇంత కాదు, ప్రపంచమంతా వాడే. ఆ కొడుకే ఈమె ప్రపంచమైపోయాడు. అలా వ్యవహరిస్తూ ఉన్నది. చివరికి ఆ కొడుకు పెద్దవాడయ్యాడు, ప్రయోజకుడయ్యాడు, మంచి పేరు పొందాడు. వివాహమైంది. కోడలతో సహా వచ్చాడు పసుపు బట్టలతో. ఆ ఇంటికి వచ్చి తల్లిదండ్రులకి నమస్కారం చేస్తూ అక్కడ మరణించాడు. ఇంకా ఆ తల్లి గర్భశోకం చెప్పాలండి. వేదన పడుతోంది, ఏడుస్తోంది, గుండెలు బాదుకుంటోంది. అంతా చేస్తుంటే గురువుగారు మాత్రం అలా నవ్వుతూ చూస్తున్నట్టు. ఆయన వెంటనే ఏంటి మీకు ఏడుపు రాలేదా అంటే, అసలు వాడెవడో చెప్తే నువ్వే ఏడవు అన్నట్టు. వాడెవడు అంటే నువ్వు గుర్తుందా అప్పుడు అన్నంలో ఇసుక పెట్టి ఏడిపించావే వాడే వీడు అన్నట్ట. ఆ వెధవా వీడు అని కాలుతో ఒక్క తోపు దూసింది రెండు ఆవిడ. ఇవండి హ్యూమన్ రిలేషన్స్ అంటే, మానవ సంబంధాలంటే ఇవే. మనం ఒకడు మోహంతో తెగ ఏడుస్తున్నామంటే వాడికి ఒకప్పుడు ఏడిపించామని అర్థం. అందుకే నీ శత్రువైన వాడే నీకు కొడుకై భార్య అయి వీళ్ళై పుడతారు. వాళ్ళందరూ చోరులై నేను దోచుకుంటూ ఉంటారు, కపటులై. ఇవన్నీ తెలుసుకోవాలి. ఇలా చెప్పాం కదా అని ఇంకా రేపటి నుంచి వాళ్ళందరినీ చోరుల వరే దుర్మార్గంగా చూడమని కాదు. అది ఎందుకు తెలియనివ్వలేదు పరమేశ్వరుడు? అది కానీ తెలియనిస్తే ఈ కర్మానుభవం ఉంటుందా? వాడు పడ్డ ఉసురు ఉక్రోషం అంతా తెచ్చుకున్నాడు. ఇప్పుడు చచ్చి ఏడిపించాడు. ఆ వాడిని ఎంత ఏడిపించిందో ఆ గర్భశోకమంతా వెళ్ళగక్కనిచ్చాడు గురువు. ఆయన మొత్తం జీవుడేమిటి గతి ఏమిటి తెలిసిన జ్ఞాని. అందుకు ఆయన దుఃఖపడలేదు. ఆయనకు మోహము లేదు. మరి పిల్లాడు ఎలా పెరిగాడు? బాధ్యతగా పెరిగాడు ఆయన, వేరే విషయం. కానీ ఈ మోహం వల్ల ఇక్కడ దాకా వీడు వచ్చాడు. సత్యం ఎందుకు చెప్పలేదు పరమేశ్వరుడు ముందు? అందుకే పరమేశ్వరుడు గత జన్మలు ఎందుకండి గుర్తుంచలేదు? క్షేమం కోసమే. లేకపోతే ఆవిడ పుట్టిన దగ్గర నుంచి మళ్ళీ ఏడిపించేదాన్ని. ఆ పుట్టినప్పుడే పీక నొక్కేదేమో వేరే విషయం. అందుకు ఈశ్వరుడు మోహాన్ని ఎంత బాగా నింపాడో ప్రపంచంలో దీన్ని బట్టి ఆలోచించుకోండి. అందుకే గుర్చేభ్యో మోహస్వరూపులైన రుద్రుడికి నమస్కారము. ఎంత గొప్ప మాట అండి. ఆ మోహ రూపంలో అయితే ఏ మోహం పరమేశ్వరుడు, ఏ మోహం పరమేశ్వరుడు కాదనే దాన్ని మనం నిర్ణయించుకోవాలి. అది వేరే విషయం. కామహ కామకృత్ కాంతః. కామహ కామము తొలగించువాడు, కామకృత్ కామము కలిగించువాడు. రెండు ఆయనే చేస్తాడండి. రెండు ఆయనే చేస్తాడు. విష్ణువు విశ్వవ్యాపకుడైన ఆ రుద్రుడే ఈ రెండు చేస్తున్నాడైనా. అందుకే సర్వ దుర్గుణములు రెండు గుణాల నుంచి వచ్చేట. దుర్గుణములు కానీ సుగుణాలు కానీ. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. ఈ కామం వికారమే మోహం లోభం అనేటువంటిది. మనకు చెప్పే కామక్రోధ లోభమోహ మద మాత్సర్యములున్నాయే కామ వికారం నుంచి వచ్చినవే. కామ మోహ లోభ మద. ఇక మాత్సర్యము మొదలైనవన్నీ కూడా క్రోధం నుంచి వచ్చిన వికారాలు. కనుక ఈ రెండు మేజర్. అందుకే శక్నోతి హైవయ సోఢుం ప్రాక్షరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్త సుఖీ నరహ. అంత గొప్పగా చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఎవడయ్యా సుఖీ అంటే బ్రతికుండగానే ఆయువు ఉండగానే కామక్రోధాల వేగాన్ని ఎవడు అరికడుతున్నాడో వాడు యోగి అన్నాడు. కామక్రోధాలని నిర్మూలించుకుంటున్నాడో అనలేదు చూడండి, అరికడుతున్నాడో అన్నారు ఇక్కడ. ఈ కామక్రోధాలు అనేవి నదులు లాంటివి. ఈ నదుల్ని ఎలా మన ఆనకట్టలు కట్టి చక్కగా వ్యవస్థీకృతం చేసి ఊరి మీదకొచ్చి ముంచేయకుండా జాగ్రత్త పడతామో అలాగే ఈ మోహాదులన్నింటినీ కూడా వ్యవస్థీకృతం చేయాలి. అలా వ్యవస్థీకృతం చేసిన కట్టుబాటు చెలియలి కట్ట మర్యాద. ఆ మర్యాదకే ధర్మము అని పేరు. అందుకు ఆ ధర్మంలో ప్రవహించేటటువంటి కామక్రోధాలు మాత్రము ఈశ్వర స్వరూపాలు. అందుకే అమ్మవారు కామక్రోధాలు పట్టుకున్నారు, పారేయలే, పట్టుకున్నారు. అవి ఎలా వాడాలి?
చాలా జాగ్రత్తగా వాడాలి. కత్తిని వాడినట్టు వాడాలి. కత్తి పట్టుకుని అలా సరదాగా చేతి మీద కోసుకుంటుంటే చెయ్య మిగలదు. అలాగని కత్తులే అక్కర్లేదని కత్తుల ప్రొడక్షన్ ఏమో అనిపించేస్తామా? కూర కూడా తిన్నాం ఇప్పుడు. కాబట్టి ఇక్కడ మోహము ఇవన్నీ కూడా ఇక్కడ భగవత్ స్వరూపాలుగా ఎందుకు వర్ణిస్తున్నారంటే వాటి యొక్క ప్రయోజనాన్ని దర్శింపజేస్తున్నాడు. మోహరూపుడైన రుద్రుణ్ణి మనం గన నమస్కారం చేస్తే మనకు అధర్మపరమైన ఘోర రూపమైన మోహం రాకుండా అఘోరమైన మోహం వచ్చి మనల్ని తరింపజేస్తుంది. శివమయమైన సభా సదస్సుకు శవనయ్య నమస్సులు సమర్పణ చేసుకుంటూ శక్నోతి హైవయ సోఢుం ప్రాక్షరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్త సుఖీ నరః. ఎంత గొప్పగా చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఎవడయ్యా సుఖి అంటే బ్రతికుండగానే ఆయువు ఉండగానే కామక్రోధాల వేగాన్ని ఎవడు అరికడుతున్నాడో వాడు యోగి అన్నాడు. కామక్రోధాల్ని నిర్మూలించుకుంటున్నాడో అనలేదు చూడండి, అరికడుతున్నాడో అన్నారు ఇక్కడ. ఇవన్నీ కూడా ఇక్కడ భగవత్ స్వరూపాలుగా ఎందుకు వర్ణిస్తున్నారంటే వాటి యొక్క ప్రయోజనాన్ని దర్శింపజేస్తున్నాడు. మోహరూపుడైన రుద్రుణ్ణి మనం గన నమస్కారం చేస్తే మనకు అధర్మపరమైన ఘోర రూపమైన మోహం రాకుండా అఘోరమైన మోహం వచ్చి మనల్ని తరింపజేస్తుంది. ఎందుకంటే మనిషి స్వభావతః తెచ్చుకున్నటువంటి లక్షణం అంత తొందరగా పోదది. దాన్ని ఏ విధంగా తెచ్చుకుంటే పోతుంది? అందుకే ధర్మ సమ్మతమైనటువంటివి. ధర్మం అంటే హద్దు, కట్ట, ఆనకట్ట ధర్మం అంటే. అంతేగాని మనం ఏం చేస్తాం? ఇష్టానుసారం మనసు పోతుంది అంటే కట్ట వేయవలసిందే. సముద్రుడు కూడా చర్యలు కట్ట దాటడు. అవునా లేదా? ప్రతిదానికి సృష్టిలో ధర్మ వ్యవస్థ ఉన్నట్టే నీ లోపల ఉప్పొంగుతున్న ఉద్రేకాలకు కూడా నువ్వు వివేకము, వేదము, శాస్త్రము చెప్తున్న ధర్మములనే ఆనకట్టలు కట్టుకుంటే ఆ ఉద్రేకం నేను సవ్యంగా తీసుకువెళ్ళి ఈశ్వర చైతన్యాన్ని అర్థం చేసుకున్నట్టుగా చేస్తుంది. అందుకే మన వాళ్ళు ఏం చేశారంటే ఈ మోహం అనే దాన్ని కూడా వ్యవస్థ చేసి దాన్ని నిబద్ధం చేసి ఏకపత్ని వ్రతం, పాతివ్రత్యం ఇవి నిబద్ధం చేసి కుటుంబం వ్యవస్థ చక్కగా దాని నుంచి సమాజం ఈ చక్కటి వ్యవస్థని ఏర్పాటు చేసి కామక్రోధాలను కూడా వ్యవస్థీకరించి మానవ సమాజాన్ని ఒక ఉన్నతమైన నాగరిక స్థాయికి తీసుకువెళ్ళిపోయారు. వీళ్ళందరూ గృత్సేభ్య, వాళ్ళందరి రూపంలో ఉన్నటువంటి వాడు గృత్సపతిభ్యశ్చ. ఇది గొప్ప మాట అండి. గృత్సపతుల రూపంలో ఉన్నవాటండి. అంటే లంపటాలు ఉన్న వాళ్ళలో లంపటంగా ఉన్నవాడు ఈశ్వరుడే, అయినా ఆ లంపటాలు ఆయనకు అంటకుండా ఉన్నవాడు అని కూడా అర్థం. అందుకే పతి అనే మాట ఇక్కడ గొప్ప విశేషం. ఇక్కడ వచ్చేవన్నీ కూడా సమూహవాచకం చెప్తాడు, పతివాచకం చెప్తాడు. దీని అర్థం ఏంటంటే ప్రతి వారిలో ఉన్న పతి మాత్రం అంటాడు, ఆయన లేకపోతే ఇది ఉండదు. అది విశేషం. అసలు పతి లేకపోతే మోహము ఉండదు, ఏమీ ఉండదు, ఒట్టి బాడీ. ఆ బాడీని కూడా మిగల్చాం, అంతే కదా. లోపల పతి ఉంటేనే మోహమో, కామమో, క్రోధమో ఏదో ఒక చైతన్యం వెలగబడుతుంది ఈ శరీరంలో. ఎంత వెలగబెట్టడానికి ఆయన వెలగబెట్టిస్తున్నవాడు మాత్రం పతి అయి ఉన్నాడు. దీన్ని పంపిస్తూ కంట్రోల్ చేస్తూ దీనికి అంటకుండా ఉన్నాడు. ఆయన నువ్వు పట్టుకుని స్వామి నీ చేతిలో ఉంది ఈ పాశం, పశుపతి ఇది నన్ను అటు ఇటు పడేయకుండా సవ్యంగా చూడవయ్యా అని వేడుకోవాలి. అందుకే గృత్సపతిభ్యశ్చ అనే మాటే జీవరూపంలో గృత్సేభ్య, ఈశ్వర రూపంలో గృత్సపతిభ్య. ఈ రెండు చైతన్యం కూడా ఎలా ఉన్నదో ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ విధంగా ఈశ్వర చైతన్య విన్యాసం ఇక్కడ ప్రతి నామంలో మనం దర్శిస్తూ ఉంటే దీనికి వైదిక ప్రమాణంలో శాస్త్రసమ్మతమైన భాష్యం ఎలా ఇచ్చారంటే శాఖాచంద్రవత్ అన్నారు. ఇక్కడ శాఖాచంద్రవత్ అంటే చంద్రుడు ఎక్కడ ఉదయిస్తున్నాడు అని అడిగేటెవరు? పసిపిల్లవాడికి చందమామ ఎక్కడున్నాడో చూపించాలి. చూపించినప్పుడు ఆ మేడ మీదకి తల్లి తీసుకెళ్ళి చందమామను చూడు, చందమామను చూడు, ఎక్కడున్నాడమ్మా? అదిగో మామిడి చెట్టు చూసావు కదా, ఆ మామిడి చెట్టు కొమ్మ మీద చందమామ ఉన్నాడు అంటే భలే భలే అని చప్పట్లు కొట్టాడు వాడు. అబద్ధమా ఇది? మన అబ్బాయి కాదండి అంటాం, కాదా? మామిడి చెట్టు కొమ్మ మీద చందమామ లేడా? కనిపిస్తుంది. లేడని ఎలా అంటావు? కనుక కనిపిస్తుంది, మామిడి చెట్టు కొమ్మ మీద ఉన్నట్టే కనిపిస్తుంది. వాడు ఎదిగిన తర్వాత తెలుసుకుంటాడు ఆకాశం మీద ఉందని. అలాగే ప్రతి జీవరూప చైతన్యంగా కనిపిస్తున్నప్పటికీ ఈశ్వరుడు తద్యతీతమై ఉన్నవాడు ఆయనే అనే ఎరుక కలవాలి. అందుకే గృత్సేభ్య గృత్సపతిభ్యశ్చవో నమః అనే విషయాన్ని ఇక్కడ అంత అందంగా చెప్తున్నాడు. సృష్టిలో కనబడే వీటి అన్నిటి యందు మోహాదుల రూపంలో వ్యాపించి ఉన్న పరమేశ్వరుడు వాటికి అతీతుడై కూడా భాషిస్తూ ఉన్నాడు అని వివరించి ఇక్కడ గృత్సేభ్య అనే మాటకి లంపటులు అనే అర్థంతో పాటు మరొక అర్థం ఉంది. సర్వసమర్థత కలిగిన బుద్ధి నైపుణ్యం కలవారు అని కూడా.
ఈ రెండు నిఘంటువుల ప్రకారంగా మనకు దొరికే అర్థములే. కానీ గుర్చేభ్య అంటే చక్కని బుద్ధి కలవారు, చక్కని బుద్ధి కలవారు అంటే తెలివైన వాళ్ళు, మేధావులు, వాళ్ళ రూపంలో ఉన్నటువంటి వాడు అనే అర్థాన్ని కూడా గ్రహించవచ్చు. నమో వ్రాతేభ్యో వ్రాతపతిభ్యశ్చవో నమః. ఎప్పుడైతే మోహం అనేది వచ్చిందో, నేను నాది అనేది ఏర్పడిందో, వెంటనే ఏం చేరుతాయి? గుంపులు చేరుతాయి. అవునా లేదా అండి? ముందు నేను నాది అనుకుంటే గుంపులు చేరుతాయి. ఈ గుంపులు మనం ఎందుకు చేర్చుకున్నాం? జీవన నిర్వహణకై అవసరాలు. ఇవన్నీ కూడా జీవితం ఒక్కడి వల్ల ఏది సాగదు. మన ఆలుబిడ్డలు మాయ, అన్నదమ్ములు మాయ అని మాట్లాడుతూ పాటలు పాడుతూ ఉంటాం. కానీ వాళ్ళిద్దరూ లేకపోతే ఆ పాట పడడానికి తిండి పెట్టే వాళ్ళు కూడా ఉండరు. కనుక జగత్తంతా మాయా మాయా అని తిట్టిపారేయడం కాదు, ఒకటి లేకపోతే ఒకటి ఉండదు జగత్తులో. అందుకు ఆ రూపంలో నన్ను రుద్రుడు ఆదుకున్నట్టున్నాడు, ఈ రూపంలో రుద్రుడు ఆదుకుంటున్నాడు. అందుకు ప్రతి వారి రూపంలో ఉన్న రుద్రుడిని తలంచుకుంటూ ఉంటే ఏకం అనే దాని నుంచి అనేకం ఎలా కలుగుతున్నాయో చూడండి. మళ్ళీ అనేకంలోంచి ఏకాన్ని ఎలా చూడగలవో మీరు ఆలోచించండి. ఇది మానవ సమాజం. ఇక్కడ ఇంతమంది మానవ సమాజం గుమికూడి ఉన్నది. ఇది బాగుంది కదా అని ఏ సర్ప సమాజమో వస్తే ఒక్క మానవుడు మిగలదు కదా ఇక్కడ. కారణం వాటిదొక వ్రాతం, వాటిదొక సమూహం. కనుక ప్రతి సమూహంలోని కూడాను ఒక ఏక స్వభావం, ఒక చైతన్యం వ్యాపించి ఉంటుంది. అదే సమూహాలను చేర్చుకోగలదు. అది విశేషం. ఒక చీమ, ఒక 2 చీమలు ఉంటే 100 చీమలు జమకూడుతున్నాయి. ఎలా వస్తున్నాయండి? ఈ వ్రాత అనే లక్షణం. వ్రాత అంటే సమూహము అని అర్థం. నమో వ్రాతేభ్యో వ్రాతపతిభ్య. సమూహముల రూపములో ఉన్న రుద్రునికి నమస్కారం, సమూహములకు ప్రభువైన రుద్రునికి నమస్కారం. ఎంత గొప్ప మాటలండి ఇవన్నీ కూడా. ఇవి చూస్తే ఈ సమూహములు చూడండి. చెట్లు, ఒక రకమైన చెట్టును వేస్తే చాలు, అదే లక్షణం కలిగిన చెట్లన్నీ గుంపులు 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 గుంపులుగా అక్కడ తయారవుతున్నాయి. అంటే ఆ చెట్టు కూడా తన స్వభావంతో ఉన్నవాళ్లే తన చుట్టూ ఉండాలని తను తానే విస్తరింపజేసుకునే లక్షణం దానిలో ఉంది, వ్రాత లక్షణం. అలాగే ఒక చీమ, 2 చీమలు, ఎన్ని చీమలు గుంపులు తయారై వెళతాయి. మేకల మందలు, అలాగే ప్రతిదానికి మందలు మందలు మందలు. ఈ మందలన్నీ చూస్తూ ఉంటే ఈ మందలన్నీ నడిపేవాడు కూడా ఉన్నాడు. అసలు వీళ్ళందరినీ ఒక దగ్గర అసెంబుల్ చేసి ఆ సమూహాలను ఒక దగ్గర ఎవడండి చేర్చాడు? ఈ సమూహములలో ఉండే నాది, నేను, ఒకే లక్షణం ఉన్నవాళ్ళం అనే ఒక చైతన్యపూర్వమైన ఏకభావం కదా చేర్చింది. ఆ ఏకభావమై వీళ్ళందరి యందు ఏది వ్యాపించి ఉందో అతడు వ్రాతపతిభ్య. అది విశేషం. అలాంటి రూపంలో ఉన్నటువంటి వాడు. అందుకే ఆవుల మందలన్నీ ఉన్నాయంటే మందల కాపరి ఒకడున్నాడని తెలుసుకో. అతడే గోపాలకుడు. అలాగే ప్రతి సమూహమునకు ఒక పాలకుడున్నాడు. ఈ సమూహములు నానా జాతుల వారు అని అర్థం. అందుకే వ్రాతేభ్య వ్రాతపతిభ్యశ్చవో నమః అని. ఇలాంటివి మనకు అనేకం అంటే తమని తాము పోషించుకోవడానికి గుంపులుగా తయారయ్యే వాళ్ళు ఉన్నారు లోకంలో. మీరు పరిశీలించండి, ఇది అనాదిగా ఉన్నటువంటివి. మానవ సమాజ నిర్మాణం ఎలా జరిగింది? ఈ సమాజంలో ఒకే రుచి కలిగిన వాళ్ళు, ఒకే అభిరుచి కలిగిన వాళ్ళు ఒక చోట గుమికూడడం, ఒకరినొకరు రక్షించుకోవడం. మనందరం ఇల్లు కట్టుకుని ఊరు తయారు చేసుకున్నాం. తద్వారా అందరూ రక్షణ కల్పించుకుంటూ ఉన్నాం. ఈ సమూహం అనే వ్రాత లక్షణం మనలో లేకపోతే మనకు ఆ బుద్ధి పుట్టదు, ఆ వ్యవస్థే రాదు. అవునా లేదా? అదే లేకపోయింటే అడవుల్లో తిరుగుతూ ఏ జంతువుల చేతో తినబడుతూ కాలక్షేపం చేసేవాళ్ళం. వ్రాతేభ్య అనే లక్షణం వ్యాపించి ఉంది గనక చీమలు మొదలుకొని మన వరకు అందరిలోనూ ఉంది. ఇదేదో మానవుడి ఘనతను మాత్రమే అనుకోవద్దు. మానవుడు బుద్ధిజీవి, వాడు ఎదిగాడు, సమాజములు తయారు చేసుకున్నాడు, అంతో అభివృద్ధి సాధించాడు. అయ్యా, ఈ సమాజాన్ని మించిన బ్రెయిన్తో, అంత సమూహంతో చీమల వ్రాతము కూడా తిరుగుతుంది అక్కడ. వాటికి గొప్ప సమాజం ఉంది. వాటిలో కూడా వ్రాతపతులు ఉన్నాయి. అవునా లేదా? రాణి చీమ, లేబర్ చీమ, క్లరికల్ చీమ, అకౌంటెంట్ చీమ, ఇవన్నీ ఉన్నాయట అక్కడ. చీమల గురించి పుస్తకాలు కూడా వచ్చాయి. అలా ఎలకలు, పేటికి వాటికి ఇలాగా ప్రతి దానికి ఏ ఐక్యత వల్ల సమూహం ఏర్పడుతుందో ఆ ఐక్యతే దానికి పతిత్వమై నడుపుతూ ఉంటుంది. అందుకే సమూహముల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం, సమూహములకు పతి అయిన రుద్రునికి నమస్కారం. కొందరు సంచార జీవనలు తిరుగుతూ ఉంటారు, వాళ్ళందరూ ఒకే వేషం, ఒకే భాష, ఒకే లక్షణం. యాత్రికులు, గుంపులు, ఈ గుంపులు కట్టే లక్షణం, గుంపులు నడిపేవాడి లక్షణం ఈశ్వరుని చైతన్యం చేత ఉన్నటువంటివే. ఈ గుంపులన్నీ కూడా నా పట్ల శుభము కలిగించుగాక నమస్కరించడానికే వ్రాతేభ్యో వ్రాతపతిభ్యశ్చవో నమః అన్నారు. అయితే గుంపు అని ఒక వాచకంగా చెప్పేసాం, కానీ గుంపుల్లో గుంపులు ఉన్నాయండి. మనిషిలో ఎన్నెన్ని భిన్నత్వాలు ఉన్నాయో అందం అది.
చెట్లు అని ఒక మాట్లాడేస్తాం, అందమే. కానీ చెట్లలో వెరైటీలు ఇంకెంత అందమండి. గులాబీ తోట, ఒకే గులాబీ పెంచండి, ఏముందండి అల్ల తోట చూసాం, బోల్డ్ వెరైటీస్ ఆఫ్ గులాబీలు ఎంతో బాగున్నాయి. ఆ భిన్నత్వంలో ఉన్న సౌందర్యం ఒకటి ఉంది, అనేక రకములైన గులాబీలు. అలాగే జగత్ అనే ఒక పెద్ద తోటలో అనేక రకములైన సౌందర్యాలు ఉన్నాయి. వీటన్నిటికి ఒక మాలి ఉన్నాడు. ఆ మాలిని తెరుచుకుంటే గులాబీలన్నీ ఒకటైపోనక్కర్లే, ఆ మాలి చైతన్యమే వీటన్నిటినీ నడుపుతుందని తెలిస్తే ఒకదాన్నొకటి దెబ్బలాడుకోకుండా ఉంటే ఆ సమత్వం చెప్పింది భారతీయ సంస్కృతి. అది విశేషం. సమత్వం తెలియజేసేటువంటిది వేదాంత విషయం అటుంచుదాం. సమత్వ దృక్పథం అంటే ఏంటో అర్థం చేసుకోండి. భిన్నత్వంలో ఏకత్వ దర్శనం అని ఇప్పుడు ఏ నినాదాలు చేస్తున్నామో ఆ నినాదాలు మన వేదం ఏనాడో చెప్పింది, అర్థం చేసుకోవాల్సింది. వ్రాతేభ్యో వ్రాతపతిభ్యశ్చవో నమః. నువ్వు నీ సౌకర్యం కోసం ఎన్ని సమూహాలుగా విభజింపబడ్డా ఏకంగా ఉన్న ఒక చైతన్యాన్ని తెలుసుకో. స్త్రీ సమాజం, పురుష సమాజం, స్త్రీ మహిళా అభ్యుదయ సంఘం, పురుషాభ్యుదయ సంఘాలు పాపం లేవు, అంటే వీడికి అభ్యుదయం అక్కర్లేదు, అలాగే ఆల్రెడీ అభ్యుదయం అయిపోయారు. మొత్తానికి మహిళాభ్యుదయ సంఘం. ఏం మానవాభ్యుదయ సంఘాలు లేవా? మహిళాభ్యుదయం అంటే అదొక సమూహం. వాళ్ళకు కావలసిన కొన్ని అవసరాలు ఉన్నాయి, వాళ్ళకు కావలసిన కొన్ని లక్ష్యాలు ఉన్నాయి, అవి సాధించడానికి వాళ్ళు సమూహంగా ఏర్పడ్డారు. అలా ఎవరికి వాళ్ళు సమూహంగా ఏర్పడ్డారు. ఈ సమూహాలు మరో సమూహాల మీద పడి నాశనం చేయడానికి ఏర్పడినవి కావు, ఆ సమూహములకు ఉన్నటువంటి ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి ఏర్పడినటువంటివి. అందుకే ఒక గుంపు మరో గుంపుని దెబ్బతీయకుండా వారిని వారు కాపాడుకోవడానికి సంఘాలు ఏర్పడాలి, కానీ పోరాటాల కోసం సంఘాలు కావు. ఇది విశేషం. కనుక సంఘములు సమూహములు అనేటువంటిది ఈశ్వర చైతన్య లక్షణ విశేషంగా గమనించినప్పుడు వీటి మధ్య కూడా ఐక్యత్వాన్ని మనం చూడగలం. ఈ వ్రాతములే గణములుగా కూడా ఉన్నాయన్నారు. నమో గణేభ్యో గణపతిభ్యశ్చవో నమః. గణమన్నా గుంపే, వ్రాతమన్నా గుంపే. ఏమిటి మరి రెండు రకాలుగా ఎందుకు చెప్పారండి అంటే, వ్రాతము అంటే పూర్తి ఏకలక్షణం కనిపించకపోవచ్చు, మొత్తం మానవులు అనిస్తే ఒక మంద అయిపోయింది వ్రాతం. అందులో మళ్ళీ గణములు అంటే సెక్ట్స్గా విభజింపబడి చెప్పబడుతున్నవన్నీ వివిధ విభజనలు కనిపిస్తూ ఉంటాయి. ఈ వివిధ విభజనలని గణములు అని అంటారు. ఈ వివిధమైన చిన్న చిన్న విభజనలన్నీ కూడా మళ్ళీ ఈశ్వర స్వరూపాలే అని. అలాగే గణములు అంటే యుద్ధానికి సిద్ధమై వెళ్ళేటువంటి సైన్యాదుల్ని మళ్ళీ గణములు అని చెప్పబడుతూ ఒక కార్యానికి ఉన్ముఖులై గుంపులు కట్టే వాళ్ళని గణములు అని అంటారు. ఈ గణములలో ఆయన మళ్ళీ గణపతిలా ఉన్నాడు. గణేభ్యో గణపతిభ్యశ్చవో నమః. గణములకు పతి అయిన వాడు అని, అందుకే ఆయన మహాగణపతి అన్నారు. గణపతి మహాగణపతి అంటే వినాయకుడు గుర్తొస్తాడు మనకి. అంటే వినాయకుడు వేరు, శివుడు వేరు కాదు. గణములందరూ ఇందు ఉండే మహాగణపతి మాత్రం ఒక్కడే. ఈ గణములు ఏమిటి, గణపతి ఎవడు అంటే కృష్ణ పరమాత్మ చెప్పాడు. మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవా. మణుల సమూహములో సూత్రము వలె సర్వజీవ గణముల యందు నేను వ్యాపించి ఉన్నాను అన్నాడు. అందుకే గణములలో పతిలా శాసించి ఉండేవాడు గనక గణపతి. సృష్టి అంతా కలిపి ఒక మహాగణం అన్నాం. ఈ మహాగణంలో ఎన్ని గణాలు ఉన్నాయో మీరు పరిశీలించండి. భూమి వైపు వస్తే గ్రహాలలో భూమి ఒకటి, గ్రహగణం అని ఒక సమూహం చేసి గ్రహాలలో మళ్ళీ భూమిని సమూహం చేసాం మనం. చూడండి ఏ విధంగా అర్థం చేసుకోవాలి స్టడీ అనేటటువంటిది. ఈ గ్రహంలో, భూమి అనే గ్రహంలో నదులన్నీ ఒక గణం, వృక్షాలన్నీ ఒక గణం, కొండలన్నీ ఒక గణం. వృక్షాలన్నీ ఒక గణమా? మళ్ళీ వృక్షాలలో మావిళ్ళు, అశోకాలు, జామ చెట్లు, ఇన్ని రకాల వెరైటీస్. అబ్బో వృక్షజాతులు ఎన్ని గణాలు. ఆ వృక్షాల్లో మావిళ్ళు ఎన్ని రకాలండి. మామిడి కాలం వచ్చినప్పుడు రసాలు, బంగినపల్లి, బోరుడు, దానిలో వెరైటీస్. ఇలాగా ప్రతి దానిలో కూడాను విభజిస్తూ ఉంటే లెక్కలేని విభజనలు కనిపిస్తాయి. ఏకంగా చూడగలిగితే విశ్వగణం, సృష్టిగణం, విశ్వరూపం మళ్ళీ అంటున్నాం. అంటే సృష్టి అనేకంగాను ఏకంగాను ఎలా కలిసి ఉందో ఈ విభజనలు బట్టి చూడవచ్చు. కలికాలంలో ఏమిటంటే విడిపోవడమే చూస్తాం, కలిసి ఉండడం అనేది అర్థం కాదు. ఈ కలిసి ఉండడం అనేటువంటిది అర్థం చేసుకోవడానికి వేదం గణేభ్యో గణపతిభ్యశ్చవో నమః. గణాలు చూస్తున్నంతకాలం విభజనే, గణపతిని చూసినప్పుడే ఐక్యం అనేది సాధ్యమవుతుంది. అందుకు గణపతులై వీటన్నిటి యందు వ్యాపించిన మహాగణపతి పరమాత్మ. అది విశేషం. ఆ పరమాత్మే రుద్రస్వరూపమైన ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు ఈ గణముల యందు వ్యాపించి ఉన్నాడు. ఈ సమూహాలు ఘోరము అఘోరము రెండూ చూస్తున్నాయి. ఎందుకంటే బందిపోటు గణాలు ఉన్నాయి, అవి గణమే. ఈ గణాలు వచ్చేయండి భయం. ఒక దొంగ వస్తే ఎదుర్కోవచ్చు, ఎంతమంది వస్తే మళ్ళీ ప్రమాదం.
అంటే ఈ గణాల్లో కూడా ఘోర అఘోర రూపాలు ఉన్నాయి కదా, వ్రాత గణ కూడా. అందుకు వీటిని వర్ణించారు. ఇలా మనం చూస్తే భయపెట్టేవాళ్ళు వికృతాకారులు వీరు కనిపిస్తున్నారు, అందమైన వారు కనిపిస్తున్నారే. అందుకే విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చవో నమః. వికృత రూపాలలో ఉన్న రుద్రుడికి నమస్కారం, విశ్వరూపులై ఉన్న రుద్రుడికి నమస్కారం. ఎంత గొప్ప విశేషం అండి ఇది. ఒక్కటి తెలుసుకుంటే మనకు రోడ్డు మీద కుంటితో వచ్చి డబ్బులు అడిగితే వాడిలో ఉన్న ఈశ్వరుని కూడా నమస్కరించగలం. విరూపేభ్య, విగత రూపంలో వికృతం వచ్చిన వాడు విరూపుడు. ఆ విరూపుడిలో కూడా ఈశ్వరుడు మెలుగుతూ ఉన్నాడు. ఇది చాలా గొప్ప విశేషం అండి. ఇవన్నీ కూడా ప్రపంచంలో పరమేశ్వరుడు ఎలా ఉన్నాడో తెలుసుకునే గొప్ప విషయాలు. అందుకే ఏకాగ్రంగా వినాలి. ఒట్టి కథలు తర్వాత ఏం జరిగే ఇవి కాదు. ఎంత గొప్ప దర్శనాన్ని ఇచ్చింది వేదం. ఈ విరూపేభ్య తెలిస్తే వాటిలో ఈశ్వరుడు ఎలా వ్యాపించి ఉన్నాడు తెలుసుకోవాలి. ప్రతి వారిలో సమంగా వ్యాపించి ఉన్నాడు ఈశ్వరుడు. ఆయన కానీ వ్యాపించకపోతే అలాగా మనం బ్రతకలేమండి. ఉదాహరణకి బ్రతుకు తీపి అనేది ఒకటి ఉంది, ప్రాణాల తీపి. అది ఎంత సమంగా పెట్టాడో ప్రపంచంలో చూడండి. ఒక కుంటివాడున్నాడు, ఒక మహాధనికుడున్నాడు, ఒక పేదవాడున్నాడు, అత్యధిక సంపన్నుడైన వాడు ఉంటాడు. వీళ్ళు ఎలా ఉంటారు మీరు ఆలోచించి చూడండి. ఆ అత్యంత సంపన్నుడైన వాడికి ఎంత అహంకారం ఉంటుందో ఈ పేదవాడికి అంతే అహంకారం ఉంటుంది. మనం కారులో వస్తూ ఉంటే ట్రాఫిక్ జామ్ అయినప్పుడు అక్కడ అడుక్కోవడానికి జనాలు వస్తారు. వాడు నీలాంటి దేవుడు లేడు, నాకు ఇయ్యవయ్యా, నా దేనం చూడవయ్యా అని అంటాడు. వాడు అంటున్నప్పుడు మనం వాడి మాట పట్టించుకోకుండా అలా కూర్చుని పో అంటే ఆ కారు దాటిన వెంటనే వెళ్ళవయ్యా వేధా అని తిట్టుకుంటాడు వాడు. కారణం వాడికో ఇగో ఉంది. వాడిలో కూడా ఆ నేను అనే చైతన్యం సమంగానే ఉంది. నీలో ఎలా ఉందో వాడిలో అలాగే ఉంది. అది నీకు అర్థం కావట్లేదే. నువ్వు అంత కాలు వేసుకుని నడుస్తూ ఆ ఒక తేలుని ఆ మాత్రం కొట్టిపోయేవనుకో, అది వెంటనే కుట్టిపోతుంది. అవునా లేదా? ఎందుకు ఇంత తేలువు నువ్వెందుకు బతుకుంటడం అనే హక్కు నాకుందా? లేదు కదా. దాని బతికే హక్కు దానికి ఉంది. అందుకే కుంటివాడు కూడా వాడు సంపాదన, వాడు భోజనం చేసి కాలు మీద కాలేసి కూర్చుని ఆహా అని పాడతాడు. వాడి బతుకు చూస్తే కుంటి బతుకు, గుడ్డి బతుకు, నీకు కూడా ఒక ఆనందం, నీకు ఒక హమ్మింగా అని అంటామా మనం? అలా అనుకునేటట్లయితే మన జీవితంలో ఏ స్థాయిలోనూ ఆనందించలేం. ఎందుకంటే ఇది ఎక్కడో ఒక్కడ అపరిపూర్ణత ప్రతివాడిలోనూ ఉంది. ప్రతివాడు విరూపుడే, ప్రతివాడు కుంటివాడే. కుంటివాడే అంటే ఏదో ఒక లోపం ఉన్నవాడే. లోపం లేనిది సృష్టిలో లేదు. లోపం ఉందని పోవాలని ఎవడు అనుకోడు. కుంటివాడైనా వాడి మీదకి ఒక వస్తువు వస్తూ ఉంటే తనని కాపాడుకోవాలని పక్కకి వెళ్తాడు. అందుకని కుంటి బతుకు ఉంటే ఏమిటి, పోతే ఏముంది, పోదాం అనుకోడు కదా. అంటే వాడిలో ఎలాంటి బ్రతుకు తీపుని పెట్టాడో మహారాజులోని అలాంటి బ్రతుకు తీపునే పెట్టిన పరమేశ్వరుడు ఎంత దయామయుడండి, ఎంత సమబుద్ధి కలవాడు. వేధవ బతుకు చచ్చిపోతే బాగుండని ఏడుపు కూడా వీడికి ఎంత పెట్టాడు, వాడికి ఎంత పెట్టాడు. దరిద్రంలో ఉన్నప్పుడు పోతే బాగుండు అనుకున్నవాడు సంపద వచ్చి కూడా చచ్చిపోతే బాగుండు అనుకున్నవాడు మీకు కనబడలేదా? ఒకప్పుడు ఏది లేకపోవడం వల్ల చనిపోదాం అనుకున్నాడు, అది వచ్చినా మరో దరిద్రం ఏదో లోపల తయారైంది గనక. దరిద్రం అంటే అర్థం లేదనే భావం. పోతే బాగుండు అనుకునేవాడు ఉంటాడు. పోతే బాగుండు, ఉంటే బాగుండు, రెండు భాగాలు అందరూ ఎందు సమానంగానే వ్యాపింపజేశాడు. కారణం సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్వ వినశ్యంతం యపశ్యతి సపశ్యతి. సర్వభూతములు ఎందు సముడనై వ్యాపించి ఉన్నాను అన్నాడు ఆయన. నేను 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 ముష్టివాడు కూడా నేను ముష్టివాడిని, రాజు కూడా నేను రాజుని. రాజు ముష్టి మారింది కానీ నేను మారలే. ఈ నేను రూపంలో, అహం రూపంలో అందరి యందు అహం సర్వేషు భూతేషు, అందరిలో ఉన్నటువంటి వాడిని నేనే అని ఆ సర్వత్రా ఉండే ఆ సమత్వం తెలుసుకునేవాడెవడో వాడయ్యా యోగి. సమత్వం యోగముచ్యతే. ఆ యోగం కల్పించేటటువంటి యోగాన్ని ఇస్తోంది ఈ రుద్రం. అది విశేషం. నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చవో నమః. ఈ విరూపములు యందు కూడా వ్యాపించిన సముడైన ఆ పరమేశ్వరునికి నమస్కారము. ఎంత విశేషమండి. ఒక కుంటివాడు, గుడ్డివాడు ఉన్నాడు. ఆ గుడ్డివాడిని మనం చూసి వాడు కళ్ళు లేవండి అని అంటాడు. కానీ ఆ గుడ్డివాడి దగ్గర ఒక అపూర్వ సంగీత విద్య ఉంటుంది. ఇన్ని కళ్ళు, ఇన్ని చెవులు, ఇంత కంఠం ఉన్న వీడి దగ్గర ఏమీ ఉండదు. అంటే ఒక చోట లోపం కనబడ్డా మరొక చోట ఒక పూర్ణత్వం ఉంటుంది. ఈశ్వరుడు అలా ఏర్పాటు చేస్తాడు. మన కర్మానుభవం మనకి ఇస్తూనే
తన దయని ఎలా ఇచ్చాడో చూడండి. అది ఈశ్వరుని కారుణ్యం, అపారమైన కారుణ్యం. ఆ సమబుద్ధితో సర్వ జీవకోటి యందు నేను అనే భావంతో వ్యాపించి ఉన్నవాడు గనక వారందరి యందు కూడా నేను 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 అని స్ఫురిస్తున్న ఏ పరమాత్మ ఉన్నాడో అతడే విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చవో నమః అని కీర్తించబడుతున్నాడు. ఇలా చూస్తే ఎక్కడున్నాడయ్యా విష్ణువు? నమో మహద్భ్యః క్షుల్లకేభ్యశ్చవో నమః. గొప్పవారి యందు ఉన్న రుద్రునికి నమస్కారం, తక్కువ వారి యందు ఉన్న రుద్రునికి నమస్కారం. మహద్భ్యః అంటే గొప్పవారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దానిలో మహాత్ములు. ఒకటి సంగీతంలో మహాత్ముడు, ఒకటి సాహిత్యంలో మహాత్ముడు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సిద్ధి, అణిమా మహిమా గరిమా లఘిమా మొదలైన సిద్ధులన్నీ ఉన్నవాళ్ళు మహద్భ్యః. అవేవీ లేని వాళ్ళు క్షుల్లకేభ్యశ్చ. ఇది వ్యవస్థ యొక్క స్వరూపం. అందుకు ఏ ఒక్కదాన్ని తక్కువగా చూడరాదు. ఇది విశేషం అన్నమాట. జ్ఞానాల్లో గొప్పవాడైన వాడి యందు పరమేశ్వరుడు ఉన్నాడు, జ్ఞానం లేని వాడి యందు పరమేశ్వరుడు ఉన్నాడు. అది విశేషం. అలా ఏర్పరిచి ఎంత అందం చేశాడు చూడండి. అదే లేకపోతే వ్యక్తీకరణ అనేది ఉండదు. ఒక పండితుడు ఉంటాడు, ఒక మూర్ఖుడు ఉంటాడు. ఇద్దరు ఎందుకు ఉండాలి ప్రపంచంలో? పండితుడు అనేవాడు ఉంటేనే మూర్ఖుడికి జ్ఞానం అనేది ఇస్తున్నాడు. కనుక పండితుల్లో ఉండే జ్ఞానాన్ని బయటకు తీయడానికి పనికొచ్చాడు మూర్ఖుడు అనేటటువంటి వాడు. కనుక వాడు దేనికి పనికొచ్చాడు? వీళ్ళు ఉన్నదాన్ని బయటకు తీసుకొచ్చాడు. కనుక సృష్టి ఆదాన ప్రదాన వ్యవస్థ దేనికి ఏర్పడిందంటే ఒక చోట ఉన్నదాన్ని ఇంకో చోట లేని చోటకు పంపేటప్పుడే అది పూర్ణత్వాన్ని సంతరించుకుంటూ వెళుతూ ఉంటుంది. ఆ ఈశ్వర చైతన్యం ఈ విధంగా నిర్వహించబడుతూ ఉంటుంది. కనుకనే ఇక్కడ మహద్భ్యః క్షుల్లకేభ్యశ్చవో నమః. అది విశేషం. ఈ సమత్వ స్థితి తెలిసినటువంటి వాడు తాను ఉన్నత స్థితిలో ఉన్న మిగిలిన వాళ్ళని తక్కువగా భావించడు. ఇది తన యోగం చేత, ఈశ్వరానుగ్రహం చేత ఇందులో నేను మహత్తు, వాడిలో మరో మహత్తు ఉంది. ఇప్పుడు ఒక గొప్ప సంగీత కచేరీ చేసేవాడి దగ్గరికి గొప్ప ఇంజనీర్ వచ్చాడు. ఆ ఇంజనీర్ గారిని కూర్చోబెట్టారు. ఈయన గారు పాడుతూ ఉంటే ఆహా అద్భుతంగా పాడారండి అని వాడు 2 చేతులు ఎత్తి నమస్కరించాడు. వెంటనే వాడికన్నా వీడు గొప్పవాడు అనుకుంటాడా? లేదు. రేపు పొద్దున వీడు ఇల్లు డిజైన్ చేయాల్సి వస్తే వాడి దగ్గరికి వెళ్ళి డిజైన్ చేయరా బాబు అంటాడు. వాడు డిజైన్ చేసిన వెంటనే ఎంత అద్భుతంగా డిజైన్ చేశారండి, చందం పెట్టడం వీడు వంతయింది. ఒక విషయంలో వాడు మహద్భ్యః, అప్పుడు వీడు క్షుల్లకేభ్యః. ఇప్పుడు వీడు మహద్భ్యః, వీడు క్షుల్లకేభ్యః. కనుక సృష్టిలో ఒకడేమీ లేదండి. ఎంత అటు ఇటు పరిగెత్తేవాడైనా కాలు తెగితే కుట్టేవాడు చెప్పు కుట్టేవాడి దగ్గరికి, కాలు చెప్పు తెగితే కుట్టేవాడి దగ్గరికి వెళ్ళవలసిందే. వాడు కొట్టే వరకు వెయిట్ చేయాల్సిందే. అంతే కదండి. ఎంత తలకాయ ఉన్నవాడైనా ఆ తల మీద పెరిగిపోయేవి ఉంటే వాడు కత్తిరించేవాడి దగ్గరికి వెళ్ళి తల ఇవ్వాల్సిందే. అప్పుడు వాడు మహద్భ్యః, వీడు క్షుల్లకేభ్యః. అందుకోసం సృష్టిలో ఈ ఎక్కువ తక్కువ అనేది కాలం బట్టి, అవసరం బట్టి, పరిస్థితి బట్టి బహువిధములుగా వ్యక్తమవుతుంది. కానీ దీనిలో నిజమైన భేదబుద్ధి తత్వతః లేదు. దీన్ని బట్టి మన సమాజ స్వరూపాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే సృష్టిలో జీవికి ఉన్న వివిధ అవసరాలను తీర్చడానికి పరమేశ్వరుడు ఒక్కొక్కరి యందు ఒక్కొక్క నైపుణ్యంగా ప్రకాశిస్తూ ఉన్నాడు, ఒక్కొక్క సందర్భంలో ప్రకాశిస్తూ ఉన్నాడు. అందుకు సమత్వ దర్శనం అనేది దాని యొక్క యథార్థ స్వరూపం అవగతం చేసుకోవాలంటే రుద్రాన్ని అధ్యయనం చేయాలి. ఆ జ్ఞానాన్ని ఇస్తుంది. సమత్వం అనేటువంటి సోషలిజం అనేటటువంటి దాని యొక్క స్పష్ట స్వరూపం, ప్రాక్టికల్ స్వరూపం వైదిక ధర్మంలో మాత్రమే ఉందని నిక్కచ్చిగా మనం చెప్పవచ్చు. సమత్వం అంటే సమన్వయం, సాంకర్యం కాదు. అది విశేషం. కలియుగంలో విడిపోవడం, కలపడం ఈ రెండూ కూడా భయంకరంగా ఉంటాయి. విడదీయడం అంటే అర్థం నువ్వు తక్కువ నేను ఎక్కువ అని విడిపోవడం ఎప్పుడూ పనికిరాదు. నీ మర్యాద నా మర్యాద, హద్దులెరిగి ప్రవర్తించడం. ఒక స్త్రీ అనేటటువంటి లక్షణం ఒక్కటైనా భార్య, తల్లి, అక్క, చెల్లి అనేటువంటి మర్యాదలతో వివిధ ఉపాధుల్ని వివిధ విధాలుగా గౌరవిస్తున్నట్లుగానే సమాజంలో వివిధ స్థాయిల్లో వివిధమైన వారిని గౌరవిస్తాం. అయితే అందరూ స్త్రీలే అని అన్నింటినీ ఒకలా చూడడం ఎంత ఘోరమో, ఈ సమత్వం అనేటువంటి దాన్ని సాంకర్యం స్థితిలోకి తీసుకెళ్ళరాదు. సాంకర్యం వేరు, సమన్వయం వేరు. సమత్వం లక్ష్యం. సమత్వం అనే లక్ష్యాన్ని సమన్వయంతో సాధించాలే తప్ప సాంకర్యంతో సాధించరాదు. సాంకర్యంతో సాధిస్తే అసలు ఏదీ సిద్ధించదు, వికృతమైపోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. అంతేకాదండి, మెదడులో ఏదో పార్ట్ పోతే కాలి ముక్కలోంచి తీసుకెళ్ళి అతికించితే ఏమవుతుంది మెదడు? ఏ అవయవానికి దాని స్థానం దానికి ఉంటుంది. అయితే గుండెలో ఒక
నరం దెబ్బతింటే అందులో అతికించవలసిన నరాన్ని మరో ఇంద్రియంలోంచి తీయవచ్చు. కనుక ఏది ఎక్కడ కలుస్తుంది, ఏది ఎక్కడ కలవదో తెలియాలి. ఆ వ్యవస్థను కూడా ఏనాడో వైజ్ఞానికంగా నాగరికంగా ఎదిగిన వైదిక సమాజం ఏర్పాటు చేసి చక్కటి స్పెషలైజేషన్ అనే దాన్ని తయారు చేస్తుంది. నాలెడ్జ్ పెరుగుతున్న కొద్దీ స్పెషలైజేషన్ పెరుగుతూ ఉంటుంది. స్పెషలైజేషన్ పెరగడం అంటే డివిజన్స్ పెరుగుతున్నాయని అర్థం చేసుకోవద్దు. ఆ స్పెషలైజేషన్, అందుకే భారతదేశం స్పెషలైజేషన్స్ని ఆవిష్కరించిందే తప్ప ముక్కలు చేయలేదు సమాజాన్ని. రకరకాల వారిలో ఉండే ప్రత్యేకతలు, ఈ ప్రత్యేకతలు అన్నింటి యందు ఒక్కటే ఉందని తెలుసుకో అని చెప్పింది కూడా ఈ దేశమే. కనుక మనకి ఐక్యతని ఏకత్వాన్ని ఎవడో వచ్చి చెప్పక్కర్లేదు, స్పష్టంగా ఉంది. ఇక్కడ వీరందరినీ నమస్కరిస్తున్నాం, అది చూడండి. ఇక్కడ విరూపేభ్యో విశ్వరూపేభ్యో లిస్ట్ ఇవ్వలే. నమః నమః నమః, వారికి నమస్కారం 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 ఎందుకంటున్నారంటే వారిలో కూడా ఈశ్వర చైతన్యం ఉంది. ప్రతి దాని ముందు నమ్రుడయుండు, తల ఎగరయ్యకు నమ్రుడయ్యుండు, అది నమస్కారం. ఎందుకంటే వాడిలో ఈశ్వరుడు ఉన్నాడు. వాడి ముందు తల ఎగరేసావా, వాడు నీ తల ఎగరేసేసే రోజు వస్తుంది, జాగ్రత్త. అందుకే నరవానరులు ఎంత తల ఎగరేసిన రావణాసుడు 10 తలలు కూడా ఎగరవేసిన వాళ్ళు నరుడు వానరులే, గుర్తుపెట్టుకోండి. అందుకు నమ్రతాభావం, ప్రతి దానిలో ఉన్న ఈశ్వర చైతన్యాన్ని గుర్తించి గౌరవించగలిగేటువంటి ఉదాత్తమైన సమన్వయ సంస్కృతిని రుద్రం ఇంత చక్కగా అర్థం చెప్తోంది. అంటే రుద్రాన్ని ఇప్పుడు ఎన్ని యాంగిల్స్లో మనం అర్థం చేసుకున్నాం. వ్యక్తి జీవితం, సామాజిక జీవితం, పాలనాపరమైన వ్యవస్థాగతమైన జీవితం, ఆధ్యాత్మిక జీవితం, ఇన్ని రకాలుగా చెప్పిందంటే మనిషి అంటే ఇన్ని రకాలు కలిపి మనిషి, అది విశేషం. ఇన్ని రకాలు విడివిడి కాదు కదా. మనిషికి వ్యక్తిగత జీవితం ఉంది, కుటుంబగత జీవితం ఉంది, సామాజిక జీవితం ఉంది, దేశగతమైన జీవితం ఉంది, ప్రపంచగతమైన జీవితం ఉంది, ఆత్మగతమైన జీవితం ఉంది. ఇన్ని కలిపి సాధించినప్పుడే వాడు పరిపూర్ణుడైన పురుషుడవుతున్నాడు. ధర్మ అర్థ కామ మోక్షములు 4 సాధించిన వాడే పూర్ణ పురుషుడవుతున్నాడంటే అర్థమది. ఆ 4 ఇన్ని వ్యవస్థలు సాధించడానికి అనువైనటువంటి విజ్ఞానాన్ని, వివేకాన్ని, విద్యని అందిస్తున్నది ఈ రుద్ర.